హాయ్ అండి. ఈనాడు తెలిసే విత్ మీ అంజలిలో నా గెస్ట్ ఎవరు అని అంటే కల్పిక, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కల్పిక. ఎవరో గుర్తురాలేదా? సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, ఆరెంజ్లో జెనెలియా పక్కన ఉంటుంది, గుర్తొచ్చిందా? ఆ అమ్మాయి మరి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఏ విధంగా ఎంటర్ అయింది, అలాగే ప్రస్తుతానికి తను చేసే సినిమాలు ఏంటి, సో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఈ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చింది, ఇలాంటి బోల్డ్ అని విశేషాలు తన మాటలని అడిగి తెలుసుకుందాం. హాయ్ కల్పిక. హలో అండి, వెల్కమ్ టు మై షో దిల్సే విత్ అంజలి. థ్యాంక్స్ అలాట్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ. మొత్తానికి ఒక 6 months నుంచి 8 months నుంచి మమ్మల్ని ఫాలోఅప్ చేస్తే ఈరోజు మమ్మల్ని కనుకరించారనమాట. అంటే ఒకసారి మీరు అవైలబుల్ లేరంటే ఒకసారి నేను అవైలబుల్ లేను. అవును. సో బ్యాలెన్స్ అయిపోయింది. ట్రూ. ఇవాళకి వాస్తు సెట్ అయింది అనమాట. రైట్. ఇంతకీ కల్పిక గణేష్ అనే పేరు, ఈ అమ్మాయి తెలుగు అమ్మాయినా ఈ పిల్ల అని అడుగుతున్నారు అందరూ. ఏం చెప్పాలి? ఎవరు వాళ్ళందరూ? అడిగే వాళ్ళంతా నాకు మెసేజ్ పెడుతున్నారా? బట్ అదర్వైజ్ నేను తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను, బట్ ఐఎమ్ నాట్ తెలుగు పర్సన్. ఓకే. మా మమ్మీ వచ్చేసి ఒక తమిళియన్. ఓకే. డాడీ మహారాష్ట్ర ఏపీ బార్డర్స్, కానీ ఇంట్లో మాట్లాడేది హిందీ. సో మిక్స్డ్ క్రాస్డ్ బ్రీడ్ అని చెప్పొచ్చు. తెలుగు ఫిలిం అంటే ఇక్కడే పుట్టి పెరిగాను హైదరాబాద్లోనే, కాబట్టి తెలుగు విన్నున్నాను. ఫ్రెండ్స్ కొంతమంది ఉండేవాళ్ళు, ఎక్కువ ఇంగ్లీష్ లేకపోతే తమిళ్ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఎదురయ్యారు. మీ స్కూలింగ్ ప్లస్ కాలేజ్ కూడా అంతా హైదరాబాదే. బట్ దెన్ స్కూల్లో తెలుసు కదా, ఒకప్పుడు అంటే ఆ జోన్లో ఇంగ్లీషే మాట్లాడాలి అని చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. సో ఐదర్ ఇంగ్లీష్ లేకపోతే వాళ్ళ నేటివ్ ఎక్కువ తమిళ్ లేకపోతే హిందీ వాళ్ళే ఎదురయ్యేవారు నా ఫ్రెండ్స్. ఓకే. సో తెలుగుతో పెద్దగా పరిచయం లేకుండే, బట్ విన్నున్నాను, కొన్ని మూవీస్ చూసున్నాను. తర్వాత ఇండస్ట్రీలో వచ్చాక ఇంకా నా డిఫరెంట్ స్టైల్ అండ్ టాకింగ్ ఆఫ్ తెలుగుకి బాగా దానికి కూడా పేరు వచ్చేసింది. ఇన్ఫ్యాక్ట్ డబ్బింగ్ చేసుకొని ఇండస్ట్రీలో ఉండి ఇన్ని సంవత్సరాలు తెలుగు వాళ్ళతో వర్క్ చేసుకుంటూ ఐ థింక్ నేను డీసెంట్గా పికప్ చేశానని చెప్పొచ్చు. కానీ తెలుగు అమ్మాయి కాదు అంటే ఎవ్వరూ నమ్మరు తెలుసా? ఎందుకు? అంత మంచి తెలుగు మాట్లాడతారు మీరు చక్కగా. ఓకే, మేనేజర్ బంగారు తల్లిలాగా. ఈ 10 years మీ ప్రయాణం, మీ మొదటి సినిమా ప్రయాణంతో మొదలైన మీ సినీ ప్రయాణం ఈ 10 సంవత్సరాలు ఎలా నడిచింది అని అంటే ఏం చెప్తారు? రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్తాను. చాలా అప్స్, చాలా డౌన్స్, బట్ ఈక్వల్లీ లర్న్డ్ అలాట్, ఎంజాయ్డ్ అలాట్. చాలా పేషెంట్గా ఉండాల్సి వస్తుంది ఈ ఇండస్ట్రీలో. వితౌట్ పేషెన్స్ ఐ థింక్ యూ కాంట్ అచీవ్ వాట్ యు ఆర్ వాంటింగ్ టు అచీవ్. ఎగ్జాక్ట్లీ. నేను యాక్టింగ్ ఏంటి అని అడిగితే నన్ను ఐ విల్ సే 80% పేషెన్స్, 20% మనం చేసేది యాక్టింగ్ అని నా లెర్నింగ్ ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్స్. బికాజ్ యాక్టింగ్ చేసేయడం అంటే అందరూ యాక్టింగ్ చేయగలుగుతారు. వితౌట్ కెమెరా కూడా చాలామంది యాక్టింగ్ చేస్తూ ఉంటారు రియల్ లైఫ్లో. దట్ ఈస్ ఆల్సో యాక్టింగ్. కానీ వెన్ యు ఆర్ ప్లానింగ్ టు చూస్ అ ప్లాట్ఫామ్, ఒక మీడియాని చూస్ చేసుకొని ఒక ఇంత పెద్ద టీమ్ మనల్ని తీసుకోవడం అవన్నీ జరుగుతుంది కాబట్టి యూ నీడ్ టు నో వాట్ యూర్ సెలెక్ట్ చేసుకున్నాక మీరు కరెక్ట్గా దాన్ని చేయాలి. చేశాక కరెక్ట్గా ప్రొజెక్ట్ అవ్వాలి, పబ్లిసిటీ ఉండాలి, రిలీజ్ అవ్వాలి. సో ఎవ్రీ స్టెప్లో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఐ థింక్ ఐ రియలైజ్ దట్ బీయింగ్ అన్ యాక్ట్రెస్ ఫర్ 10 years ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఒక మాట అడుగుతాను, నిజం చెప్తారా? మిమ్మల్ని ఎవరన్నా అన్నారా ఇంకా బుగ్గలు తగ్గిపోయి ఇంకా 0 size అయిపోతే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫీచర్స్ ఉన్నాయని? అడిగేశారా మీరు? అన్నారా ఎవరన్నా? చాలా మంది అన్నారు. ఇన్ఫాక్ట్ టాలీవుడ్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అంటాను కదా కదా. యా, పెట్టండి. బట్ ఐఎమ్ కల్పిక. రైట్. కానీ మీ డాన్స్ వీడియో ఒకటి చూసి నిజంగా షాక్ అయ్యాను. షాక్ ఎందుకు అయ్యారు? ఏంటి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ మీ ప్రయాణం మూవీ దగ్గర నుంచి యాజ్ ఆన్ టుడే సీతమ్మ వాకిట్లో కానీ, జులై కానీ, అదే ఆరెంజ్లో కానీ వెరీ డీసెంట్ క్యారెక్టర్స్ యూ గాట్ కదా. నిజం చెప్పాలంటే చాలా డిగ్నిఫైడ్గా ప్రాపర్ తెలుగు పద్ధతి గల అమ్మాయి క్యారెక్టర్స్ అన్నీ వచ్చాయి మీకు. ఎలా అనిపిస్తూ ఉంటుంది జనరల్గా కొత్త అమ్మాయి, తెలుగు అమ్మాయి అయినా కాకపోయినా తీసి పక్కన పెడితే ఒక కొత్త అమ్మాయికి అంత మంచి క్యారెక్టర్స్ రావడం అంటే నా దృష్టిలో ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. డెఫినెట్లీ, ఎస్పెషలీ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు, ఇండస్ట్రీ నాలెడ్జ్ లేనప్పుడు ఐ థింక్ నాకు డెస్టినీ రాసుండే అని చెప్పి నేను బాగా ఫిక్స్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు యాక్టర్ అవ్వాలనుకోలేదు. నేను అందరిలాగా గ్రాడ్యుయేషన్ చేసుకొని 9 to 6 జాబ్ చేసుకొని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నాను. బట్ దెన్ ఐ నో దెర్ ఇస్ అ క్రియేటివ్ సైడ్ ఇన్ మీ దట్ ఈస్ క్రేవింగ్. ఇంకా వేరే ఏదైనా కావాలి అన్నట్టు క్రేవ్ చేస్తూనే ఉంది.
సో డాన్సింగ్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో డాన్స్ అనేది ఇట్ వాజ్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు చిన్నప్పటి నుంచి. ఎక్కడ ఆపర్చునిటీ దొరికినా, ఎక్కడ ఛాన్స్ దొరికినా వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవడం కానీ, బీయింగ్ పార్ట్ ఆఫ్ సమ్ కాంపిటీషన్ కానీ, అది ఆల్వేస్ యూస్ టు బీ దర్. ఓకే. బట్ దెన్ ప్రయాణం కూడా ఎట్లా అయిందంటే, ఒక డాన్స్ ఆడిషన్కి వెళ్ళాను. అక్కడ నన్ను అలాంటి స్ట్రక్చర్ కావాలని కాబట్టి నన్ను సెలెక్ట్ చేశారు. నాట్ బేస్డ్ ఆన్ డాన్స్ ఆర్ ఎనీథింగ్. ట్రూ. సో అప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను వెన్ ఐ కెన్ ప్రొజెక్ట్ మై డాన్సింగ్ సైడ్ అని. బికాజ్ నాకు ఒక ఈజ్, మేబీ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ ఏమో నేను ఏం చేసినా, బట్ ఐ హ్యావ్ అన్ ఈజ్ అండ్ ఐ హ్యావ్ అ రిథమ్. ఎస్. సో అందుకే ఐఎమ్ జస్ట్ స్టిల్ వెయిటింగ్ అనమాట, ఎక్కడ నేను డాన్స్ ప్రొజెక్ట్ చేయగలుగుతాను అని చెప్పి. దట్స్ స్టిల్ యెట్ టు హ్యాపెన్ ప్రాబ్లీ. అందుకే నేను ఐ జాయిన్ ద డాన్స్ స్కూల్ కాల్ హై డాన్స్, హైటెక్ సిటీలో. అక్కడ వెన్ ఎవర్ ఐఎమ్ ఫ్రీ, షూట్స్ లేనప్పుడు ఐ గో అండ్ ఐ ప్రాక్టీస్ దేర్. సో ఫ్రీ ఉన్న వాళ్ళందరూ కొలాబరేట్ చేసుకొని వీ లర్న్, వీ టీచ్ ఈచ్ అదర్. ఓకే. అలా చేస్తూ ఉంటాము. సో డాన్స్ అనేది ఇట్స్ ఇన్ ద బ్లడ్ అని చెప్పొచ్చు. మీకు ఇద్దరు బ్రదర్స్, మీరు కదా? లేదు లేదు, వన్ బ్రదర్, ఎల్డర్ బ్రదర్ అంతే. నాకు నెట్ లో దొరికింది ఇద్దరు బ్రదర్స్. ఒక ఇప్పుడు అర్థమైందా? హెన్స్ ప్రూవ్డ్. నెట్ లో ఉన్నది ప్రతిదీ కాదు, నమ్మద్దు. వన్ ఎల్డర్ బ్రదర్ అండ్ మీ అంతే. మా ఎల్డర్ బ్రదర్ సెటిల్ ఇన్ ఆస్ట్రేలియా. అందుకే అంటే వాళ్ళు ఎక్కువ మిస్ అవుతున్నారని చెప్పి మధ్య మధ్యలో అలా వెళ్ళి వచ్చేస్తున్నారండి కదా. అవునా? యా, మా వదిన నాకు భలే సింక్ ఉంటుంది అనమాట, సేమ్ ఏజ్ మేము. ఓకే. సో ఐ రియల్లీ మిస్, అంటే సిస్టర్స్ లేనప్పుడు వదిన వచ్చిన తర్వాత ఇట్స్ లైక్ అంత ఫుల్ఫిల్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది ఫ్యామిలీ అన్నట్టు ఉంటుంది అనమాట. సో వెన్ ఎవర్ ఐ గెట్ ఛాన్స్ వెళ్ళిపోతాం ఆస్ట్రేలియాకి. ఇప్పుడు స్టార్టింగ్ అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా లాట్ ఆఫ్ చేంజ్ యాక్చువల్లీ మీలో, అంటే ఫిగర్ వైజ్ చెప్తే. సో దానికి ఇంత సన్నబడ్డానికి, ఇంత వెయిట్ లాస్ అవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు సింపుల్గా? నేను సన్న పడ్డాను చెప్పను పూర్తిగా, అంటే లిటిల్ జీరో సైజ్ అలాంటివి నేను చేయలేదు. సో కంపారిటివ్ అంటే ప్రయాణంలో నన్ను చూసుకున్న తర్వాత నుంచి బాబోయ్ నేను ఇలా కనిపిస్తున్నానా స్క్రీన్ మీద ఒక ఫీలింగ్ వచ్చిన తర్వాత నుంచి ఐ స్టార్టెడ్ గోయింగ్ టు జిమ్. సో ఒకసారి సన్న పడిపోయామని ఖుషి అయిపోక్కర్లేదు. ఇట్ ఇస్ ఎవ్రీడే ప్రాసెస్. ఐఎమ్ షూర్ మీకు కూడా తెలిసి ఉంటుంది. ట్రూ. జిమ్ అండ్ సన్నపడ్డంలో ఐ థింక్ డైట్ ప్లేస్ అ మేజర్ రోల్. 80% ఇట్స్ వాట్ యూ ఈట్, ఇస్ హౌ యూ లుక్ అంటారు. 20% జిమ్. సో అది చేస్తూనే ఉన్నాను, డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అంతే. యాజ్ లాంగ్ యాజ్ ఐమ్ ప్రెజెంటబుల్ ఇట్స్ గుడ్ అని చెప్పి ఆ ఫీలింగ్లో ఉన్నాను. సో యా, దట్ ఈస్ వాట్ ఈస్ కీపింగ్ మీ గోయింగ్. జనరల్గా మామూలుగా ఉన్న అమ్మాయిలకే బయట ఎంతో మంది అబ్బాయిలు ఫాలోయింగ్ ఉంటుంది జనరల్గా. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటూ, ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఓకే, ఇంత మంచి హైట్, పర్సనాలిటీ, ఫేస్ వాల్యూ, ఎడ్యుకేషన్, ఇటు నుంచి చూసినా ఒక మంచి స్టేబుల్ లైఫ్. ఎంతమంది పడ్డారు వెనకాతలో? ఓకే, అంటే ఎంతమంది పడినా మనం కూడా పడాలి కదా, అది కదా మేజర్ పాయింట్. కరెక్ట్. ఇక్కడ పడాల విషయం నాకు కౌంట్ చేయలేనేమో నేను ప్రస్తుతానికి. ఓకే. యా, బట్ ఉన్నారు పీపుల్ డూ. యా, నచ్చలేదు కదా ఎవరు అంతగా మిమ్మల్ని, మీ మనసులో గంట కొట్టలేదు ఎవరు? గంట కొట్టే అంత అన్ని కుదరాలి కదా. it's a big decision when things have to go forward. True. Yeah, so కానీ అది మాత్రం నిజం తెలుసా, మ్యారేజ్ ఈజ్ such a big turning point for the women life. Yes, everyone's women life. అందుకని దయించి అందరికి నేను చెప్పేది ఒకటి, పెళ్లి విషయంలో అస్సలు తొందరపాటు నిర్ణయాలు, అప్పటి పరిస్థితుల్ని బేస్ చేసుకుని నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. టోటలీ కదా. యా, ఇట్స్ అ వెరీ బిగ్ డెసిషన్. చాలా ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకుంటూ ఐ థింక్ ఒక ఆ పర్సన్తో ఇంకా ట్రావెల్ కూడా కొంచెం ఉంటే బాగుంటుంది. పక్కని అరేంజ్ మ్యారేజ్ తర్వాత కష్టపడ్డాలు అంటే నేను ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్తూ ఉంటారు కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది. ప్లస్ మూవీస్లో అంతా మ్యారీడ్ క్యారెక్టర్స్ చేస్తున్నాను, యాడ్స్లో చేస్తున్నాను. సో ఏమో ఒక ఫీలింగే వేరే అనిపిస్తుంది. మ్యారేజ్ ఇస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ, డెడికేషన్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఎగ్జాక్ట్లీ. అండ్ రైట్ నౌ ఐఎమ్ డెడికేటెడ్ టువర్డ్స్ మై కెరియర్. సో ఐఎమ్ హ్యాపీలీ మ్యారీడ్ విత్ మై కెరియర్ అని చెప్పొచ్చు. ఓకే. ఫస్ట్ మూవీ ప్రయాణం మంచువారి అబ్బాయితో చేశారు మీరు. ఎలా అనిపించింది జర్నీ? మంచు మనోజ్ అంటే చెప్పా కదా, ఫస్ట్ మూవీ పెద్ద పరిచయం లేదు, ఐడియా లేదు ఎలా ఉండాలి ఎవరితో. స్టార్టింగ్ కూడా మీరు చాలా రిజర్వ్డ్ గా ఉండేవారంటే కదా, ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదంట. ఇప్పుడు కూడా అంతే. అంటే సీ మీ ఆన్ సెట్స్ ఒక వైబ్ మ్యాచ్ అవుతే నేను మాట్లాడతా, లేకపోతే నా పనిలో నేను ఉంటా.
ఓకే. అంతే. అంటే ఇప్పుడు మాట్లాడినంత కూడా ఇప్పుడు మాట్లాడేవాళ్ళు కాదంట, నేను విన్నది అది. షీ ఈస్ సో డిజర్వ్డ్ అండ్ షీ ఈస్ సో సీరియస్ అండ్ షీ ఈస్ సో సీరియస్ ఆల్ ద టైమ్. అండ్ అమ్మ నవీంద్ర బాబు ఈ అమ్మాయి అని అనుకున్నా ఎవరండి ఈ సోర్స్, నేను కనుక్కోవాలి అర్జెంటుగా. మీరు 10 years జర్నీలో ఎంతమంది మీరు మిమ్మల్ని కలిసి ఉంటారు? బాగా హోంవర్క్ చేసినట్టున్నారు నా గురించి. ఐఎమ్ ఇంప్రెస్డ్. ఓకే, అది పక్కన పెడితే సీరియస్ అని కాదు, చెప్పాలంటే ప్రయాణంలోనే ఇంకా నాకు ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి కూడా ఒక హైరార్కీ ఇక్కడ కూడా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అర్థం కూడా కాలేదు. సో సాఫ్ట్వేర్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చాను కాబట్టి అక్కడ అందరం మేము ఒకటే, ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉన్నా ఏ డెసిగ్నేషన్లో ఉన్నా అందరితో ఒకేలా మాట్లాడతాం, పేర్లు తీసేసుకొని అంతే జోవల్గా టక్ అని ఏమనిపించినా మాట్లాడిస్తాము. సేమ్ థింగ్ ఐ యూస్ టు బీ హియర్ ఆల్సో ఇన్ఫ్యాక్ట్. సో నాకు ఐ డెంట్ ఫీల్ లెఫ్ట్ అవుట్, ఒక డిఫరెంట్ ఇండస్ట్రీలో వచ్చానని ఫీలింగ్ రాలే. ఆల్ థ్యాంక్స్ టు చంద్రశేఖర్ రెడ్డి గారి టీమ్ అని చెప్పొచ్చు. ఐ థింక్ దట్ అక్కడ నాకు సెకండ్ హోమ్ లాంటి ఫీలింగ్ వచ్చేసింది. అండ్ యాక్టింగ్ ఇంత హాయిగా ఉంటుందా, ఇంత ఈజీగా ఉంటుందా అని ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ మూవీస్ తీసుకున్నప్పటి నుంచి ఐ అండర్స్టూడ్ ద డ్రిల్. ఇట్స్ ఆల్ అ డిఫరెంట్ గేమ్. ఎవ్రీ ప్రొడక్షన్ హౌస్కి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి, ఎవ్రీ ఫిల్మ్ మేకర్కి డిఫరెంట్ వే ఆఫ్ మేకింగ్ ఉంటుంది. సో అవన్నీ అడ్జస్ట్ అవ్వడం, అవన్నీ టైం తీసుకోవడం, అండ్ దెన్ ఇట్ టుక్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ ఆల్ దట్. బట్ ప్రయాణం వాజ్ అ సెకండ్ హోమ్ ఫర్ మీ. అంటే ఆఫ్టర్ మై ఫస్ట్ హోమ్ వెన్ ఐ గాట్ ఇన్ టు అనదర్ ప్రొఫెషన్, దట్ వాజ్ అ వెరీ నైస్ అండ్ బెస్ట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. మీ ఫస్ట్ మూవీయే ఒక గ్రేట్ డైరెక్టర్ దగ్గర మీరు చేశారు కదా, ఒక మాటలో చెప్పాలంటే. అంత అవకాశం అందరికీ రాదు నిజం చెప్పాలంటే. ఐ థింక్ ఐ వాజ్ బ్లెస్డ్ నిజంగా. ఇంకోటి ఏంటి తెలుసా మీకు, ఒకసారి మీరు సాఫ్ట్వేర్ సైడ్ మీరు ఉన్నారు యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, తర్వాత మీ ప్రొఫెషన్ని మార్చుకున్నప్పుడు ఇందులో ముందుకెళ్ళాలి అని అంటే జనరల్గా ఒక ప్రొఫెషన్ మనం ఎంచుకునే ముందు, లేదా ఒక ఎడ్యుకేషన్ ఇటువైపు ఈ కెరియర్ నేను చూస్ చేసుకునే ముందు అందులో ఉండే కష్ట నష్టాల గురించి డెఫినెట్గా మనం కొంత ఊహిస్తాం, ఇలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు అని. అలా ఊహించిన వాటిల్లో జనరల్గా నాకు ఈ ఆపర్చునిటీ ఖచ్చితంగా ఈ ఫీల్డ్లో నేను పైకి రావాలి విత్ ఎనీ కాస్ట్ అని అనుకున్న మంది చాలా మంది, ఎంతో మంది, మీరు కాదు మీలాగా నాలాగా ఎంతో మంది వచ్చిన ఇండస్ట్రీలో ఎక్కువ వ్యాంప్ క్యారెక్టర్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎక్స్ట్రాస్గా మిగిలిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేదంటే అసలు అవకాశమే రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మీకు తెలుసా, మీ కెరీర్ చూసుకోండి ఒకసారి, ప్రయాణం దగ్గర నుంచి యాజ్ ఆన్ టుడే వరకు ఎక్కడా కూడా డ్రెస్సింగ్ వైజ్ కానీ క్యారెక్టర్ వైజ్ కానీ ఎక్కడా పడిపోకుండా, ఎవ్వరూ మిమ్మల్ని పాయింట్అవుట్ చేయకుండా, బాబు ఏడిపిస్తారా ఇప్పుడు, లేదు ఎవ్వరు మిమ్మల్ని పాయింట్అవుట్ చేయకుండా ఇలాంటి క్యారెక్టర్ చేసినారు అని అనుకోకుండా, ఏంటి డ్రెస్ ఏంటి, ఇలా ఎవ్వరూ కూడా ఒక మాట అనకుండా ఉన్నటువంటి మంచి క్యారెక్టర్స్ మీకు వచ్చాయి. నిజంగా నాకు చాలా జెలస్గా ఉంది ఈ విషయంలో. సీరియస్లీ నిజంగా అసలు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నేను వెతికినప్పుడు మీ మూవీస్ అన్నీ చూసాను, మీ క్యారెక్టర్స్. సీతమ్మ వాకిట్లో ఎస్ నా మైండ్లో ఉంది, జులై నా మైండ్లో ఉంది, అంతకుముందు ప్రయాణం నా మైండ్లో ఉంది. ఆ తర్వాత ఇప్పుడు మొన్న నేను చూసిన మూవీలో పడి లేచే మనసు, మరి ఎక్కడ చూడండి ఎక్కడా కూడా రోల్ ఏదైనా కానివ్వండి, బట్ ఏంటంటే మీకు ఇచ్చిన భగవంతుడు మీకు ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే చాలా మంచి క్యారెక్టర్స్ ఇచ్చాడు. ఐ థింక్ మీ పర్సనాలిటీకి దగ్గరలోనే అన్ని క్యారెక్టర్స్ ఇచ్చాడేమో అని అనుకుంటున్నాను నేను. అది వన్ పర్స్పెక్టివ్. అంటే ఇంకో పర్స్పెక్టివ్ మన ఇండివిజువల్ సెన్సిబిలిటీస్ ఆల్సో మ్యాటర్స్ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు వచ్చిన ప్రతి క్యారెక్టర్ నేను తీసుకుని ఉంటే మేబీ ఈ మీరు చెప్పిన వివరాలు ఇలా బయటకు వచ్చే కావేమో. సో నేను చూస్ చేసేవి కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, మనకు వచ్చే బట్టి ప్లస్ మనం చూస్ చేసుకునే బట్టి. చూస్ కన్నా రిజెక్ట్ ఏవి చేస్తున్నావు అది కూడా ఇంపార్టెంట్. ట్రూ. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ కంప్లీట్ ప్యాకేజ్ అనిపిస్తుంది నాకు. అండ్ దాన్ని ఎస్పెషలీ వెన్ యూ డోంట్ హ్యావ్ అ మేనేజర్, గైడ్ చేయని వాళ్ళు లేనప్పుడు మనకు ఆ సెన్సిబిలిటీస్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. ప్లస్ హౌ ఆడియన్స్ ఆర్ రెసిప్రోకేటింగ్, మనం చేసే వర్క్ ఎలా రెసిప్రోకేట్ చేస్తున్నారు, మనకేం నచ్చుతుంది, వాట్ ఈస్ గివింగ్ అస్ మోర్ హ్యాపీనెస్ అనేది నేను ఎక్కువ ఫర్ మీ ఇట్ మ్యాటర్స్ అనమాట. నేను ఒకరోజు పడుకుంటున్నానంటే హాయిగా తృప్తిగా అమ్మాయి ఇవాళ నేను చేసిన వర్క్ నాకు నచ్చింది, నిజం, నాకు ఒక రిగ్రెట్ అనేది ఉండద్దు. సో ఆ సెన్సిబిలిటీస్తో నేను ఒక గట్ ఫీలింగ్తో నేను ఫాలో అయ్యి, అండ్ ఐ థింక్ ఎస్ ఐఎమ్ ఈక్వలీ బ్లెస్డ్ టు ద వే థింగ్స్ ఆర్ కమింగ్ అవుట్ అండ్ ద వే ఐఎమ్ టర్నింగ్ థింగ్స్ ఇన్ మై వే అనేది ఆల్సో ఐఎమ్ బ్లెస్డ్ ఇన్ అ వే అని చెప్పొచ్చు.
అంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ నేను 19-20 ఇయర్స్గా ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నానండి, టు బి ఫ్రాంక్. కొన్ని వేల ఇంటర్వ్యూస్ చేశాను. కరెక్ట్. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళైనా బయట ఉన్నవాళ్ళైనా ఎస్పెషల్లీ కొంతమంది అమ్మాయిలు ఒక ఇంటర్వ్యూకి వస్తున్నాం, ఇప్పుడు గుడికి వెళ్తూ మనం ఎలా డ్రెస్అప్ అవ్వాలనుకుంటాం, అలాగే ఆఫీస్కి వెళ్తూ ఎలా డ్రెస్అప్ అవ్వాలనుకుంటాం, అలాగే ఒక ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కొంతమంది రెడీ చేస్తారు. సో ఇంకేం మాట్లాడడానికి లేదు. ఓకే. సో ఎక్కడా కూడా మీ డిగ్నిటీని ఎక్కడా పడేసుకోకుండా చాలా చక్కగా మెయింటైన్ చేసుకోవడం అనేది, అంటే ఎలా అంటే అండి, అమ్మాయికి రెస్పెక్ట్ అనేది ఎలా వస్తుంది మీ ఉద్దేశ ప్రకారం? ఎవరు అడిగితే రాదు కదా, చూస్తే వాళ్ళు చేసే వర్క్ తో మనకు ఉంటది. ఫస్ట్ చూస్తాం, ఎక్కడ చూస్తాం? ఫస్ట్ ఫేస్ దగ్గర నుంచి వాళ్ళు గోరు వరకు, జుట్టు దగ్గర నుంచి గోరు వరకు వాళ్ళని చూస్తాం. రోడ్డు మీద వెళ్ళేటప్పుడైనా ఆఫీసులో అయినా వాళ్ళతో మాట్లాడక్కర్లేదు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉండక్కర్లేదు. బట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సినిమాలు చూసినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి అన్న పాయింట్లో మీ డ్రెస్ సెన్స్ ఉండడం నేను చాలాసార్లు గమనించాను. మేబీ బట్ ఐ ఫెల్ట్ రియలీ సో హ్యాపీ అబౌట్ ఇట్. నన్ను నేర్పించేసేలా ఉన్నారు. అయ్యో, నన్ను పొగడడానికి పిలిచారా, No, not like that. What I am saying is absolutely actually నిజం చెప్పనా, ఈ అమ్మాయి యాక్టింగ్ బాగా చేస్తుంది అని అనుకున్నాను తప్ప హార్డ్ కోర్ ఫ్యాన్ అని నేను అబద్ధం చెప్పను. బట్ ఈ అమ్మాయికి జాక్లిన్ ఫెర్నాండెస్ ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా సన్నబడితే ఇంకా గా తన సిస్టర్ క్యారెక్టర్స్ అలాంటివన్నీ చేసేసేయచ్చు, లేదా హిందీలో కన్నా ఏమో రేపు సేమ్ ఫీచర్స్ ఉన్న వాళ్ళు డ్యూయల్ రోల్ కావాలంటే మిమ్మల్ని అడగరని ఏంటి గ్యారంటీ ఏంటి చెప్పండి కదా. కరెక్ట్, హిందీ అని అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ. సో రేపు మీ హిందీ ఫీల్డ్కి వెళ్ళినా కూడా, హాలీవుడ్కి వెళ్ళినా బాలీవుడ్కి వెళ్ళినా డెఫినెట్ గా క్లిక్ అవుతుంది, ఎందుకంటే ఫీచర్స్ ఉన్నాయి తనకి అని అనుకున్నాను. దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్ అబౌట్ ఆఫ్ యూ. నెక్స్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చే టైంకి సన్నగా వస్తాను బాగా, జాక్లిన్ లాగా. ఇప్పుడే పెద్ద లావ్ లేరు అసలు మీరు. యా, బట్ మీరు కోరుకునే జాక్లిన్ లాగా ఫిట్నెస్ అయ్యి వచ్చేస్తాను టోటల్ గా. ఎస్. ఈ సీత ఆన్ ద రోడ్ ట్రయల్ చూసానండి, మైండ్ బ్లోయింగ్ రియల్లీ. చాలా ఇంత బోల్డా అసలు కల్పిక అనిపించింది నాకు. ఎంత ఇన్నోసెంట్ గా ఉంటుంది దుర్మార్గురాలు, ఇంత బోల్డా అనిపించింది. అంటే యు ఆర్ అ ఉమెన్, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ ఎక్స్పీరియన్సెస్. మనం ఎలా ఉన్నాము అనేది మన పెంపకం బట్టి, లేకపోతే మనం చదివే కాలేజ్, స్కూల్, ఎన్విరాన్మెంట్ బట్టి ఉంటుంది డెఫినెట్లీ. కానీ యాజ్ అ ఉమెన్ ఐ థింక్ ఎవ్రీ ఉమెన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ వాళ్ళు రెసిప్రొకేట్ అయ్యే బిహేవియర్స్ డిఫరెంట్ ఉండొచ్చు. బట్ ఎవ్రీ ఉమెన్ ఐ థింక్ దే హ్యావ్ దట్ బోల్డ్ సైడ్ దట్ యునో డెఫినెట్గా నీలో కూడా ఉండుంటుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి టక్కని ఏదైనా మిస్బిహేవ్ చేస్తే యువర్ దట్ సైడ్ విల్ కమ్ అవుట్. ఎగ్జాక్ట్లీ. సో యా, ఐ థింక్ దట్ సైడ్ ఆఫ్ మీ ఈజ్ ఇన్ ద మూవీ. కానీ చాలా బాగా అనిపించింది. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్ అని ఒకటి, సీత ఆన్ ద రోడ్లో మీరు చేసే రోల్ ఒకటి అని అనిపించింది నాకు నిజంగా. ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ ఐ థింక్ మీ కెరియర్లో. ఫింగర్స్ క్రాస్. బట్ చాలా ఆనెస్ట్ అటెంప్ట్ మా అందరిది, ద హోల్ టీమ్ అనేది. ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ బీయింగ్ అ మ్యాన్, హీ రైటింగ్ అ స్టోరీ బేస్డ్ ఆన్ ఉమెన్ అనేదే ఒక చాలా పెద్ద బోల్డ్ స్టెప్ అండ్ డేరింగ్ స్టెప్. నిజం. అలాంటిది దాన్ని సస్టైన్ చేయడం అంటే దిస్ మూవీ టుక్ సమ్ టైమ్ అండి. ఒక 4 years నుంచి వీఆర్ ఇన్ దిస్ జర్నీ, ఇన్ ద స్ట్రగుల్ ఆఫ్ కమింగ్ టు థియేటర్స్ అంతా ఉంది. బట్ వీ నెవర్ లాస్ట్ హోప్స్ ఎక్కడ కూడా, బికాజ్ ఏ టైంలో వచ్చినా వీ నో చాలా జెన్యూన్ అండ్ ఆనెస్ట్ అటెంప్ట్ ఉంది కాబట్టి ఎలా మేము జనాలకి చెప్పాలనుకుంటున్నాం అలా రిసీవ్ అవుతుందని ఖచ్చితంగా తెలుసు మాకు. సో ఇట్స్ అబౌట్, అంటే ఇప్పుడు మీరు ఆ మూవీ చూసినా మీరు ఒక టైంలో ఆ ఏజ్ లో మీరు అలా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ఒక చిన్న పాయింట్ అన్న మన లైఫ్ లో కలిసి ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ నుంచి యూ విల్ బి రిలేటింగ్. సో అంత రిలేటబుల్ అండ్ అంత హార్డ్ హిట్టింగ్ అండ్ ఐ ఓపెనింగ్ కైండ్ ఆఫ్ మూవీస్ ఐ థింక్ ఐ హ్యావ్ నాట్ సీన్ తెలుగు ఇండస్ట్రీలో. ట్రూ. మేబీ ఒకవేళ వచ్చిన మేల్ రిలేటెడ్ వచ్చి ఉంటుంది, ఒక కామెడీ బేస్లో వచ్చి ఉంటుంది, కానీ ఒక జెన్యున్గా ఒక డీప్ ప్యూర్గా ఫీల్ అవ్వడం అనేది ఐ థింక్ సీత ఆన్ ద రోడ్ ఇస్ ద మూవీ ఫర్ దట్. నేను దీని గురించి ఎంత మాట్లాడినా ప్రాబ్లీ ఐ యాక్చువల్లీ హ్యావ్ టీయర్స్ బికాస్ ఇట్స్ అన్ ఎమోషనల్ జర్నీ మూవీ మొత్తం కూడా. బైక్ నిజంగానే డ్రైవ్ చేశారా? అవునండి. అవునా? యా. ఎన్ని రోజులు పట్టింది నేర్చుకోవడానికి? 20 minutesలో నేర్చుకున్నాను. అంత హెవీ బండి ఎలా అంటే మొయ్యడం పక్కన పెడితే, బికాజ్ బైక్ ఆల్రెడీ వచ్చు, లేడీస్ బైక్ నడుపుతుందని, సో ఐ నో ద బేసిక్ రూల్స్. ఓకే. సో ఇదేంటి అంటే ఓన్లీ హెవీ ఉంటుంది, ప్లస్ క్లచ్, గేర్ అవన్నీ తెలుసుకోవాలి. అవి తెలుసుకొని ఐ కుడ్ రైడ్. బ్యాలెన్స్ అవన్నీ ప్రస్తుతానికి అప్పుడు తెలుసుకోలేదు, జస్ట్ నడపడం, వెనకాల దే యూస్ టు హెల్ప్ మీ, సపోర్ట్ మీ, అలా తెలుసుకున్నాను అంతే.
లేటర్ మూవీలో అది ఎక్కడైనా కనిపించిందా? ఎంత ఎంత కాన్ఫిడెంట్ గా డ్రైవ్ చేశారో అసలు. అంటే ఇంకా మొత్తం మూవీ రోడ్ల మీదనే ఉన్నాం. వి యూస్ టు షేర్ బైక్ డ్రైవింగ్ అనమాట. ఈసారి నువ్వు అంటే ఈసారి నేను, అలా కూడా ఇంకా అలవాటు అయిపోయి వి యూస్ టు లవ్ బైక్ డ్రైవింగ్ ఇంకా. ఓకే, ఆ నేచర్తో పాటు. మహేష్ బాబు గారితో మీరు ఒక యాడ్ కూడా చేశారు, మూవీ కూడా చేశారు. అవును. మాట్లాడారా ఆయనతోటి? ఎలా అనిపించింది మీకు ఆయనతో జర్నీ, యాడ్ అప్పుడు కానీ సినిమా అప్పుడు కానీ? మహేష్ బాబు ఇస్ లైక్ మహేష్ అందరికి కూడా నాతో పాటు. అంటే ఇంకా చూస్తే చాలు అని కొంతమందికి అనిపిస్తుంది కదా, హీఈస్ అమాంగ్ దట్ అనమాట. మాట్లాడక్కర్లే, అలా చూసి తన స్మైల్ అలా తన ఆరా ఫీల్ అవుతే చాలు. ఓకే. సో అదర్వైజ్ సీతమ్మ చేసే టైంలో మాకు డిఫరెంట్ స్కెడ్యూల్స్ ఉండేవి. సో ప్రతి స్కెడ్యూల్లో నేను వెళ్ళి ఒక ఫోటో అడిగితే గుడ్, యా షూర్, నో ప్రాబ్లం అని చెప్పి ఇచ్చేసేవాళ్ళు. ఎక్కువ మాట్లాడారు సెట్స్లో. ఓకే. సో ఫోటో ఇవ్వడం చాలా, ఇంకేం కావాలి లైఫ్లో అని చెప్పి ఫొటోస్ తీసుకొని అంతే. దెన్ లేటర్ యాడ్ ఆపర్చునిటీ రావడం కూడా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాజ్ దే వాంటెడ్ సమ్వన్, అంటే ఆల్రెడీ మహేష్ బాబుతో వర్క్ చేసిన వాళ్ళు ఉంటే బెటర్, సో దట్ నర్వస్ అవ్వరు. బికాస్ యాడ్స్ అంటే జస్ట్ అవర్స్ ఆఫ్ వర్క్, వన్ డే వర్క్. మూవీ అంటే కొంచెం టైం బట్టి ఇంకా అలవాటు అయిపోద్ది. సో ఇక్కడ నర్వస్ అవ్వకుండా టక్కని వెళ్ళి డైలాగ్ చెప్పేలాగా కావాలి. దే కాల్డ్ మీ, ఓకే మహేష్ బాబు ఐ విల్ డూ ఇట్ అని చెప్పి నేను వెళ్ళిపోయాను యాజ్ యూజువల్. జూలైలో ఎందుకురా ఇంత లేట్ చేసావు అని చెప్పని మీరు మర్చిపోయి, సరే స్టార్టింగ్ లో మిమ్మల్ని కాపాడడానికి కొంచెం లేట్ అవుతుంది అల్లు అర్జున్కి. అప్పుడు ఎందుకురా ఇంత లేట్ చేసావు అని చెప్పని మీరు అల్లు అర్జున్ గారిని సీరియస్ అవుతారు. మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు ఆశనే గుర్తొస్తూ ఉంటుంది నిజంగా. ఇప్పుడు ఆ సీన్ కూడా వచ్చేసింది లిస్ట్ లో. ఓకే, నెక్స్ట్ ఎవరెవరు ఉన్నారండి? ఇంకా ఉన్నారా? ఎలా అనిపించింది ఆయనతో కలిసి వర్క్ చేయడం? అల్లు అర్జున్ ఇస్ వెరీ నాటీ అండ్ వెరీ యాక్టివ్, లైవ్లీ అసలు ఆన్ సెట్స్. ఓకే. నేను ఎక్కువ రోజులు కాంబినేషన్ లేకుండే, ఒక 5 డేసే ఉండే జూలై టైంలో. అండ్ మీకు తెలిసిందే నేను కొంచెం రిజర్వ్డ్ అండ్ తక్కువ మాట్లాడతాను. సో నేను కొంచెం ఐఎమ్ లిటిల్ ఇన్ మై సెల్ఫ్ అనమాట. వాళ్ళు కొంచెం వచ్చి అప్రోచ్ అయ్యే వరకు, అన్లెస్ అంటే మాకు కామన్ డైలాగ్స్ సీన్స్ ఉన్నాయంటే అప్పుడు నేను వెళ్ళి కొంచెం మాట్లాడతానేమో, అప్పటి వరకు ఐ విల్ వెయిట్ అనమాట. సో అల్లు అర్జున్ హీ వాజ్ వెరీ లైక్ లైవ్లీ చెప్పాలంటే, అంటే ర్యాగింగ్ ఎక్కువ చేస్తారు. సో కొంచెం నేను అమ్మో ఎందుకులే మనం ఎందుకు బక్ రావాలని వెళ్ళి ఐ యూస్ టు సిట్ ఇన్ మై ఓన్ ప్లేస్ అనమాట షార్ట్ అయిన వెంటనే అలా. సో ఇట్ వాస్ గుడ్ విత్ హిమ్ ఆల్సో. అండ్ జూలై డైరెక్టర్ గారితో ఎలా అనిపించింది? త్రివిక్రమ్ సార్ ఈజ్ లైక్ మై ఫేవరెట్. ఐ థింక్ చాలా మంది ఇండస్ట్రీలో రావడానికి కూడా కారణం త్రివిక్రమ్ సార్ ఆఫ్టర్ ఆర్జీవి గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అంటే ద సెన్సిబిలిటీస్, ద వే ఆఫ్ డైలాగ్ రైటింగ్ కానీ, ఇన్ పర్సన్ మీరు కలిస్తే ఇంకా ఎవరైనా ఫ్యాన్ అయిపోవాల్సిందనమాట. ఆల్రెడీ మూవీస్కి ఫ్యాన్ అయి ఉంటారు, కానీ ఇన్ పర్సన్ కలిస్తే ఇంకాసేపు కొంచెం మాట్లాడితే సార్ మనం వింటే బాగుంటుంది కదా అని ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. I really hope, I wish I work with him soon again. Okay. Yeah. Can you Sir, please, if you're seeing the interview, call me back. In fact, ఇంకో యాడ్ కూడా చేశాను త్రివిక్రమ్ గారు జూనియర్ ఎన్టీఆర్తో. అవునా? నవరత్న్ ఆయిల్ యాడ్ త్రివిక్రమ్ గారే డైరెక్ట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ వాజ్ ద నవరత్న్. దాంట్లో ఒక మంచి సంబంధం చూసి పెట్టవా అని చెప్పి దట్స్ మీ అనమాట. సో ఇమీడియట్ గా ఐ కుడ్ వర్క్ దేర్. ఐ వాజ్ హ్యాపీ. బట్ ఇంకా నెక్స్ట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇన్ఫాక్ట్ ఐ మిస్డ్ అన్ ఆపర్చునిటీ విత్ త్రివిక్రమ్ గారు ఫర్ అని చెప్పొచ్చు. ఐ వాజ్ బిజీ షూటింగ్ ఫర్ సీతా ఆన్ ద రోడ్. అప్పుడు అలా ఒక క్యారెక్టర్ వచ్చింది. కొన్ని మూవీస్ లో అరే ఈ మూవీ మిస్ అయిపోయాను ఒక ఫీలింగ్ వస్తుంది కదా, దట్ వాజ్ అవునా? దాంట్లో నితిన్ సిస్టర్ క్యారెక్టర్ తను చేసిన షాపింగ్ వాళ్ళ అమ్మాయి చేసింది. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ క్యారెక్టర్. తర్వాత చూసాక అనిపించింది షిట్ చేయాల్సింది అని చెప్పేసి. సో జూనియర్ ఎన్టీఆర్ గారితో ఒకటేనా? ఒకటి. అది కూడా అగైన్ 1 hour 1 day వర్క్ కాబట్టి. ఓకే. మాట్లాడారా? నాట్ రియలీ. ఓకే. అంటే యాడ్స్లో ఎవ్రీ షార్ట్ మ్యాటర్స్. మూవీస్లో మేబీ మీరు టేక్స్ చేస్తారు, యాడ్స్లో కూడా టేక్స్ తీస్తారు, కానీ ఎవ్రీ ఫ్రేమ్ బ్యూటిఫుల్ కనిపించాలంటే ఎవ్రీ మినిట్ యూఆర్ బిజీ విత్ యునో ద టీమ్. సో మాట్లాడే స్కోప్ ఎక్కువ దొరకకపోవచ్చు యూజువల్గా యాడ్స్లో. అవతల వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయినా సరే కల్పికకి నచ్చకపోతే మాట్లాడదు. కరెక్టేనా? అట్లా ఏం లేదే. లేదా? ఇంత పెద్ద స్టేట్మెంట్ ఎందుకు? గొప్ప చిన్న నేను ఎప్పుడు ఐ డోంట్ డిఫరెన్షియేట్ అండి. ఓకే. నాకు అంటే వైబ్ ఇస్ మేజర్లీ. అంటే ఒక ఈగో యాటిట్యూడ్తో ఉంటే నేను పెద్ద పట్టించుకోను. మీకు అంత ఉంటే మాకెంత అన్నట్టు ఉంటుంది. బట్ దెన్ అట్ అ పాయింట్ ఐఎమ్ అ పర్సన్ హూ ఇస్ వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ బ్రేక్ ఇట్ ఆఫ్. ఎస్పెషలీ
ఇప్పుడు నాకు ఇంత డైలాగ్స్ నేను వాళ్ళతో చెప్పాలన్నప్పుడు ఐ కెనాట్ సిట్ విత్ ఎన్ ఈగో. నేను ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి ఐ మేక్ షూర్ ఐఎమ్ కంఫర్టబుల్. వాళ్ళ గురించి నాకు తెలీదు, వాళ్ళు రియల్గా ఉన్నారా ఫేక్గా ఉన్నారా కూడా నాకు తెలీదు, బట్ ఐ మేక్ షూర్ ఐఎమ్ రియల్. సో దట్ నాకు దట్స్ ద రీజన్ ప్రాబ్లీ ఐఎమ్ ఏబుల్ టు గివ్ అ న్యాచురల్ డైలాగ్ డెలివరీ షూట్స్లో. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఇప్పుడు రైట్ నౌ మీరు రిలీజింగ్కి రెడీగా ఉన్నవి సీతా ఆన్ ద రోడ్ ఒకటి. అవును, ఇది కాకుండా ఇంకేమున్నాయి? ఇంకోటి దెబ్బకుట దొంగల మూట అని. ఓకే, అది మీరు చూడలేదేమో. దాంట్లో ఐ ప్లే వెరీ హాలీవుడ్ బూట్స్ అండ్ గన్స్ కైండ్ ఆఫ్ దొంగ అని చెప్పొచ్చు. అవునా? దెబ్బకుట దొంగల మూట, అందరు దొంగలు అనమాట. మూవీలో ఒక వీడియో కూడా రిలీజ్ అయింది, ఒక థీమ్ సాంగ్ రిలీజ్ అయింది. మీరు చూస్తుంటే ఖచ్చితంగా దాని గురించి కూడా అడిగేవాళ్ళు. ఐఎమ్ గ్లాడ్ మీరు చూడలేదు. దట్స్ క్యారెక్టర్. కరెక్ట్. సో దట్ ఈస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ దెన్. అది కూడా డిఫరెంట్. అగైన్ ఇట్స్ న్యూ ఫిల్మ్ మేకర్. సో హీస్ ఫ్రమ్ పూణే నుంచి ఏదో యాడ్ ఫిల్మ్ మేకింగ్ చేస్తున్నారు, బట్ ఈస్ అ తెలుగు పర్సన్. సో క్యారెక్టర్ డిఫరెంట్ ఉంది అని చెప్పి అగైన్ ఐ టుక్ ఇట్ అప్. అంటే ఇంకా నేను అన్ని లెవెల్స్కి ఐఎమ్ రెడీ టు ఛాలెంజ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ అని డిసైడ్ అయిపోయాను. ఆ జోన్లో వచ్చేసాను ఇప్పుడు. వండర్ఫుల్. అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, మీకు ఇప్పటివరకు వచ్చిన ప్రతి ఆపర్చునిటీ కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి. ఒక బి గ్రేడ్ మూవీస్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది మీకు. రాలేదని కాదు, వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు. అదేంటున్నాను, మీరు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. బికాస్ యూ గాట్ వెరీ గుడ్ ఏమంటారు ఆపర్చునిటీస్, మంచి క్యారెక్టర్స్ ఉన్న అవకాశం వచ్చింది కాబట్టి అది చేయాల్సిన అవసరం లేకుండా పోయింది మీకు. అదర్వైజ్ రికగ్నైజ్ అవ్వడం కోసం, నేను ఒక పర్సన్ ఉన్నాను అని రికగ్నైజ్ చేయడం కోసమే చేయాల్సిన పరిస్థితులు జనరల్ గా బయట మీరు చేయరు. ఐఎమ్ నాట్ సేయింగ్ యూ విల్ డూ ఇట్. నేను ఇంకా ఐ వుడ్ ప్రాబ్లీ సజెస్ట్ అదర్స్ కూడా, అవసరం లేదు, డబ్బులు లేకపోయినా పర్లేదు, ఇంట్లో కూర్చోండి, నో ప్రాబ్లం. దిస్ ఇస్ వాట్ కల్పిక యాటిట్యూడ్. యా, ఐ మీన్ సో అంటే అంత ఐ డోంట్ నో ఇస్ ఇట్ ఫేమ్ మనీ ఏంటో తెలియదు, కానీ ఒక హ్యాపీనెస్ ఉండాలి కదా మనం చేసేది. మరీ బీ గ్రేడ్ మూవీ చేయాల్సిన అవసరం ఏంటి మనకి? ట్రూ. ఐ డోంట్ నో వాట్ దేర్ ప్రాబ్లమ్స్ ఆర్, వై దే హ్యావ్ టు డూ, బట్ దెన్ యా ప్లీజ్ డోంట్ డూ, సిట్ అట్ హోమ్, ఇట్స్ ఓకే. ఇఫ్ మీరు మీ వర్క్లో మీరు బాగున్నారు, బాగా చేస్తున్నారంటే ఫ్రమ్ సమ్ ఆర్ ది అదర్ వే ఐ థింక్ సమ్మన్ విల్ నాక్ ద డోర్ అని నా ఫీలింగ్. కొన్ని వెబ్ సిరీస్ కూడా చేసినట్టున్నారు కదా? ఒకటి చేశాను. ఒకటి చేశారా? ఎక్కడికి పరుగు అని. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. Z5. అంటే ఎప్పుడు అది మీరు చేసింది ఎప్పుడు అని చెప్పగలుగుతారా? 1.5 year బ్యాక్ షూటింగ్ చేసాము. లాస్ట్ ఇయర్ అంటే అదే 2019 ఇప్పుడు స్టార్ట్ అయింది. ఐ థింక్ నవంబర్లో ఫస్ట్ సీజన్ బయటకు వచ్చింది, నవంబర్లో. అండ్ నో, సో ఐఎమ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్. అంటే హెసిటేట్ అవ్వలేదా? నా క్వశ్చన్ ఏంటంటే, హెసిటేట్ అవ్వలేదా చేయడానికి? ఆల్రెడీ మూవీస్ చేస్తున్నాను, ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ చేస్తే ఏమనుకుంటారు అన్న కన్ఫ్యూజన్ అని వచ్చిందా? ఈ విషయంలో మీరు ఎవరైనా అడ్వైస్ తీసుకున్నారా? నెవర్. దట్ కన్ఫ్యూజన్ అనేది నా బ్రెయిన్లోనే తిరుగుతుంది. అడ్వైస్ కూడా నేనే నాకు ఇచ్చుకుంటాను మేజర్ టైమ్స్లో. ఎందుకంటే మనం ఎంత వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ తీసుకున్నా, ఐ మీన్ ఒపీనియన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయినా, అల్టిమేట్లీ అది బ్యాడ్ అయింది అనుకోండి, వీల్ ఎండ్ అప్ బ్లేమింగ్ దెమ్. అది మళ్ళీ వాట్స్ ద పాయింట్? అదే మనమే ఆ డిసిషన్ తీసుకుంటే, అది ప్లస్ అయినా మైనస్ అయినా, మనం దాన్ని ఐదర్ విల్ ఫీల్ హ్యాపీ ఆర్ విల్ బ్లేమ్ అవర్ సెల్ఫ్. వేరే వాళ్ళని యూ డోంట్ హ్యావ్ టు పిన్ పాయింట్ అని చెప్పి. సో వెబ్ సిరీస్ కన్నా ముందు నేను ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ కూడా, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేస్తున్నాను. నేను స్టార్ట్ అయిందే ఫీచర్ ఫిల్మ్స్లో, అండ్ ఐ వాజ్ బిజీ డూయింగ్ ఫీచర్ ఫిల్మ్స్ ఒకప్పుడు. తర్వాత నేనే బ్రేక్ ఇచ్చేసుకొని, లేదు ఇలా కాదు, ఐ వాంట్ టు బ్రేక్ ద స్టీరియో టైప్, ఐ వాంట్ టు డూ డిఫరెంట్ మూవీస్, ఐ వాంట్ టు డూ యాజ్ మెయిన్ లీడ్స్ చెప్పి డెసిషన్ తీసుకున్నప్పుడు, కొన్ని ఇయర్స్ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ దే స్టార్టెడ్ కమింగ్. సరే, ఇంకా షార్ట్ ఫిల్మ్, బికాజ్ ఇఫ్ యూ డోంట్ డూ యాక్టింగ్ ఫర్ సమ్ టైమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, మీరు యూ మైట్ డిమోటివేట్ యువర్ సెల్ఫ్. అంటే మీరు ఎక్కడున్నారు ఏంటి కూడా మీకు అర్థం కాకపోవచ్చు. అసలు మీరు ఇంప్రూవ్ అవుతున్నారా, లేకపోతే అక్కడే స్టక్ అయి ఉన్నారా, లేకపోతే చేయగలుగుతారా లేదా అని కూడా కాన్ఫిడెన్స్ అప్పుడప్పుడు కొట్టేస్తుంది. సో ఐ వాజ్ ఇన్ దట్ జోన్ వేర్ ఐ గాట్ మై ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. ఓకే. అంటే వెయిట్ చేస్తూ ఉన్నాను, కొన్ని మూవీస్ చేస్తున్నా, షెల్వ్ అయింది, మళ్ళీ ఐ వాజ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ బెటర్ ఆపర్చునిటీస్. సో అప్పుడు దిస్ కేమ్, మళ్ళీ కలుద్దాం. అండ్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నేను ఇంకా ఎక్కడ ఆలోచించకుండా, ప్లస్ ఇక్కడ ఏమైపోతుందంటే, షార్ట్ ఫిల్మ్ అన్నప్పుడు యూ ఆర్ నాట్ సపోజ్ టు జస్ట్ బీ అన్ యాక్టర్. మీరు యూ విల్ మేక్ ష్యూర్ ద హోల్, అంటే యూ విల్ నాట్ హ్యావ్ బడ్జెట్, యూ విల్ నాట్ హ్యావ్ అ బిగ్ టీమ్. ఎగ్జాక్ట్లీ. సో మీ కాంట్రిబ్యూషన్ ఈక్వల్లీ ఇట్ విల్ గో, అంటే బిహైండ్ ద కెమెరా కూడా ఏమవుతుందని మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. మేబీ దట్స్ ద రీజన్ నేను యాడ్ ఫిల్మ్స్ అసిస్ట్ చేయడం కూడా జరిగింది.
నేను ఒక డైరెక్టర్ దగ్గర నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్ అదే యాక్చువల్లీ మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా చేశారని చెప్పని విన్నాను. కరెక్ట్. సో అదే ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేసే కొద్దీ వెనకాల ఏం జరుగుతుందో తెలుసుకొని దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చి నాకు వెబ్ లేకపోతే ఫీచర్ ఫిల్మ్ అని నేను డిఫరెన్షియేట్ చేయను. ఎందుకంటే ఇఫ్ యూ సీ బాలీవుడ్ హాలీవుడ్ కానీ వాళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఎంత పెద్ద రేంజ్లో నడుస్తున్నాయి అన్నీ. మనది వీఆర్ జస్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కూడా యాక్టింగ్ ఇస్ జస్ట్ యాక్టింగ్ అండి. ఏ ప్లాట్ఫామ్లో చేస్తే ఏంటి, యాజ్ లాంగ్ యాజ్ యూర్ ప్లేయింగ్ దట్ క్యారెక్టర్ కన్విన్సింగ్లీ, ఐ థింక్ ఫర్ మీ ఏ ప్లాట్ఫామ్ అయినా ఓకే అని నేను ఆ ఫీలింగ్లో ఉన్నా. కానీ ఇట్ షుడ్ కమ్ విత్ అ ప్రాపర్ ప్యాకేజ్. అంటే క్రూ అయినా బాగుండాలి, ఎక్స్పీరియన్స్ టీమ్ అయినా ఉండాలి, స్టోరీ అయినా బాగుండాలి, సమ్ ఇంట్రీగింగ్ ఫ్యాక్టర్ ఉండాలి మనకి. కరెక్ట్. నోన్ యాక్టర్స్ అయినా ఉండి ఇఫ్ వీ కెన్ మేక్ దట్ ప్రాజెక్ట్ ఇంకా మంచిగా చేయగలుగుతామని మనకుంటే మనం వీ కెన్ మౌల్డ్ ఇట్ అని అలా ఉంటుంది నాకు. అంటే డైరెక్షన్ సైడ్ వెళ్ళకుండా ఇటు యాక్టింగ్ సైడ్ రావడానికి కారణం ఏదైనా ఉందా, పర్టికులర్ రీజన్ ఏదైనా? డైరెక్షన్ సైడ్ వెళ్ళకుండా కాదు, అంటే ఐ డెంట్ వాంటెడ్. నేను ఎక్కువ మూవీస్ చేయకపోవడానికి రీజన్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో బిహైండ్ ద కెమెరా ఏం జరుగుతుందో తెలుసుకొని నాకు ఇంట్రెస్ట్ అక్కడ పెరిగి కొన్ని డేస్ ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి, లెట్ మీ డూ ఇన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఐఎమ్ స్టిల్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ, ఐఎమ్ స్టిల్ ఇన్ ద లూప్. ఏమవుతుంది ఏంటి, ఎక్కడ ఏం షూట్స్ జరుగుతున్నాయి అన్నీ ఐఎమ్ అవేర్. ఇండస్ట్రీలో ఉంటేనే మనకు తెలుస్తుంది, బయట ఉండి ఏం చేయకపోతే ఏం ఐడియా రాదు. కరెక్ట్. సో ప్రశాంత్ వర్మ అని తనతో ఒక యాడ్ చేశాను యాజ్ అన్ యాక్టర్. ఓకే. సో అప్పుడు తన సింపుల్ చాలా లైక్ నో బడ్జెట్తో చేశాను చెప్పాలంటే ఆ యాడ్. అప్పుడు ఫర్ మీ ఇట్ వాజ్ ఏదైనా మంచి వర్క్ వస్తే చాలు అన్నట్టు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఐ గాట్ దట్ స్మాల్ యాడ్. ఇట్స్ అ వెరీ క్యూట్ యాడ్ అనమాట. జీ తెలుగుది లిటిల్ ఛాన్స్కి ఏదో యాడ్ వస్తుంది. ఓకే. చాలా క్యూట్ ఉంటుంది యాడ్. చేశాక ఐ థింక్ వీ మెట్ వన్స్ అండ్ ఐ థాట్ ఓకే వై డోంట్ ఐ ట్రై డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని. నేను చెప్పాను నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఐ డోంట్ నో నేను ఏం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను నా సైడ్ నుంచి నాకు తెలీదు. ఇఫ్ యూ కెన్ జస్ట్ లెట్ మీ కమ్ టు ద షూట్స్, లెట్స్ సీ వాట్ ఐ కెన్ ఎక్స్ప్లోర్ ఫ్రమ్ మై సెల్ఫ్ అని. సో అసిస్ట్ చేసా. తర్వాత నాకు ఒక డెసిగ్నేషన్ ఇచ్చేసారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, డీటెయిలింగ్ డైరెక్టర్ అని. అంటే ఐఎమ్ వెరీ పర్టికులర్ ఆన్ డీటెయిల్స్. నాకు పర్ఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు అ ఫ్రేమ్. సో ఏదైనా ఫ్రేమ్ ఓకే చెప్పాలంటే నాకు చూపించి ఓకే కదా అంత పర్ఫెక్ట్ ఉంది కదా అంటే పర్ఫెక్ట్ అట్లా అనమాట. సో డీటెయిలింగ్ డైరెక్టర్ కింద పేరు వచ్చింది. ఒక 6 యాడ్స్ అసిస్ట్ చేశాను. తర్వాత ఓకే లెట్ మీ టెస్ట్ మై సెల్ఫ్ అని చెప్పేసి వాక్ స్పేస్ ప్రొడక్షన్ కింద ఒక మైక్రో షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాను. షార్ట్ ఫిల్మ్ కాదు, మైక్రో షార్ట్, లైక్ 5 minutes. నేను రాయలేదు, ఐఎమ్ నాట్ ఇన్ టు రైటింగ్ యెట్. ఓకే. యా. సో నేను జస్ట్ డైరెక్ట్ చేశాను. సో ఐఎమ్ గుడ్ ఇన్ విజువలైజింగ్. ఉన్నది నేను ప్రాబ్లీ ఐ కెన్ గివ్ యూ అన్ అవుట్పుట్ అని నేను గ్యారెంటీ ఇవ్వగలుగుతాను. అది దాని తర్వాత ఐ వాజ్ లైక్ బాబోయ్ గ్లామర్ ఉంది, వై షుడ్ ఐ వేస్ట్, డైరెక్షన్ కెన్ స్టిల్ వెయిట్. అంత లోపల ఇఫ్ ఐ ఫీల్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇనఫ్ నేను ముందు తీసుకెళ్తానేమో. కానీ అప్పటి వరకు ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యాక్టింగ్ బికాస్ యాక్టింగ్ ఇస్ మై మేజర్ రీజన్ ఆఫ్ బీయింగ్ ఇన్ ఇండస్ట్రీ. దానివల్లే వచ్చాను. సో డైరెక్షన్ అనేది ఎవాల్వ్ అయింది నాలో, ఇంకో యాంగిల్ కూడా ఉందని నాకు తెలియబడింది తర్వాత అని చెప్పొచ్చు. డాన్స్ ఒకటేనా, పాటలు కూడా బాగా పాడతారా? నిజం చెప్పండి, నిజం చెప్పాలి. ఇప్పుడు మీరు అబద్ధం చెప్పకూడదు. ఇది దిల్సే విత్ అంజలి షో కాబట్టి దిల్సే చెప్పాలి. ఇప్పుడు పాడమంటారా? నా వాయిస్ అస్సలు బాగాలేదు. పర్వాలేదు, మీ వాయిస్ బాగుంటుంది. ముందే చెప్పుంటే కొంచెం వామ్ వాటర్ తాగేసి దేవుడా దేవుడా నేను ఏదో మేనేజబుల్ గా పాడతా. రిథమ్ ఉంది కాబట్టి పర్వాలేదు. ఐఎమ్ నాట్ ఎ సింగర్. పర్వాలేదు పర్వాలేదు. అంజలి గారు ఇప్పుడు నేను వెళ్ళే టైంలో మీకు కాల్ చేసి మీరు పాడతారు ఎక్స్క్లూజివ్లీ మీకోసం. దిల్సే పాడతాను. ఇలా షోలో వద్దండి పాడిపోతారంటే. ఒక చిన్న లైన్ నాకు తెలుసు మీ మా పాడతారని. నో ఇంగ్లీష్ సాంగ్స్ తీసేస్తారని విన్నాను. ఇంగ్లీష్ సాంగ్స్ అస్సలు విన్నాను నేను. వినరా? హిందీ పాడతారా? ఓకే, ఒక చిన్న లైన్ పాడండి. పర్వాలేదు. దగ్గుతున్నా మేము పాడుతున్నా అనుకోకండి, బట్ యాక్చువల్లీ నా వాయిస్ బాగాలేదు. సో కైండ్లీ నెక్స్ట్ టైం పక్కా వచ్చిన వెంటనే ఫస్ట్ నేను పాడతాను మీకోసం, డెడికేట్ చేసి మరి పాడతాను. సరే డన్. థ్యాంక్ యూ. నా ప్లేస్ ఇబ్బంది పెట్టను. నా ప్లేస్ నాకు అంత సీన్ లేదు. ఇంత ఈజీగా చెప్పేశారు. డెఫినెట్ గా ట్రై చేస్తుంటారు మీరు కూడా. లేదు లేదు, ఒక బాత్రూమ్ లో అయినా పాడు. దేవుడా నన్ను బుక్ చేస్తారు. బాత్రూమ్ లో అయినా పాడుంటారుగా. సర్లే వదిలే. సో ఇప్పుడు ఇటు సైడ్ ఏమన్నా అంటే ఫ్యాషన్ ఫీల్డ్ వైపు ఏమన్నా అడుగు పెట్టే అవకాశం ఏమన్నా ఉందా? ఏమన్నా ఆలోచించారా దాని గురించి? ఫ్యాషన్ సైడ్ అంటే ఫ్యాషన్ షోస్ ఇవ్వడానికి కానీ, షో స్టాపర్ కింద అలానా? అంటే మీరు అందులో అంటే చాలా మంది వెళ్తున్నారు కదా ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. కాల్ చేస్తే నేను ఆల్రెడీ చేస్తున్నాను. సో
అది ఒక షో స్టాపర్ కింద పిలుస్తారు సెలబ్రిటీస్ని ఎలాగో హీరోయిన్స్. అదే అందుకే అంటున్నాను. ఆల్రెడీ చేస్తున్నారు అంటే చాలా మంది కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. సో అందుకని ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు గో దేర్ ఆర్ నాట్ అనేది. యా, కానీ దానికి ఒక పర్టికులర్ షేప్లో ఉండడం అవసరం. సో అంటే ఉంటే ఇంకా కాన్ఫిడెన్స్ హైట్ ఉంది కదా, చాలా మంచి హైట్ ఉంది. షేప్ ఆల్సో ఇస్ నీడెడ్. షేప్ మీకేమిటండి బాబు, ఎవరు చెప్పారు మీకు అసలు అలా కాదని? ఐఎమ్ మై బిగ్గర్ క్రిటిక్ అండి, ఎవరు చెప్పక్కర్లేదు. కానీ లేదు, అంటే ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఒక ఏమంటారు వైటల్ స్టేటస్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నాకు. ఒక యాక్ట్రెస్గా యూ జస్ట్ నీడ్ టు హ్యావ్ గుడ్ ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ ఇచ్చే నాక్ ఉండాలి, అవన్నీ ఉంటాయి. కానీ ఫ్యాషన్లో దిస్ ఇస్ ద ఫస్ట్ రూల్, లుకింగ్ ప్రెజెంటబుల్ ఫర్ దేర్ కైండ్ ఆఫ్ నార్మ్స్ అని చెప్పొచ్చు. సో యా, షో స్టాపర్ కింద చేశాను, డెఫినెట్గా చేస్తాను కూడా ఇఫ్ ఎనీవన్ వాంట్స్ మీ. యాక్టింగ్కి సంబంధించి పర్టికులర్గా ఇలా ఉంటేనే నేను చేస్తాను, ఇలా ఉంటే నేను చేయను అని ఏమైనా బ్యారికేడ్స్ అని పెట్టుకున్నారా? ఒకప్పుడు యా, ఇట్స్ మై లవ్ స్టోరీ అని ఒక మూవీ కూడా చేస్తున్నాను. ఐ డోంట్ నో మీకు మధుర శ్రీధర్ మన మధుర, రైట్ 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 రైట్. సో ఆ మూవీ మన ఐడల్ బ్రెయిన్లో ఇది వచ్చింది కాస్టింగ్ కాల్. అప్పుడు నేను డిసైడ్ అయ్యా లీడ్స్గా ట్రై చేద్దాము అని చెప్పి. సో దానికి అప్లై చేసి వెళ్ళి ఆఫీస్లో కలిసాను, నాకు చేయాలని ఉంది. దేవర్ ఆల్సో ఓకే, దేవర్ హ్యాపీ విత్ మీ, మై ఆడిషన్ అండ్ ఆల్ దట్. దాని తర్వాత దేవర్ లైక్ దీంట్లో కొన్ని ఈ సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్ ఉంటాయి, అమ్మో నేను చెయ్యా, నీ ఇలాంటివి అంటే నేను చెయ్యా అని చెప్పేసి నేను, అంటే ఆ టైంలో జోన్లో ఐ వాజ్ లైక్ దట్. ఎస్, అసలు యాక్టింగ్ అనేది జస్ట్ ఏదో చేస్తేనే కదా, అది కరెక్ట్. బట్ అప్పటికి నేను యాజ్ అన్ యాక్టర్ ఎవాల్వ్ కాలేదు. క్యారెక్టర్ ఇస్ జస్ట్ యాక్టింగ్ అన్నట్టు తెలుసుకోలేదు ఆ డిఫరెన్స్. లేదు జనాలు ఏమనుకుంటారని ఫీలింగ్లో ఉండేదాన్ని. దట్స్ వాట్ ఐ సెడ్, 10 years ఇట్ మేడ్ మీ అ బెటర్ పర్సన్, ఎవాల్వింగ్ ఇన్ లాడ్ ఆఫ్ థింగ్స్. సో యా, అది వచ్చింది. సో తర్వాత నేను చేయనంటే సరే ఇంకో క్యారెక్టర్ ఉంది, హీరోయిన్కి కజిన్ అంటే చేస్తారా అంటే చేయండి, ఓకే ఫైన్ అని చెప్పి ఆ మూవీ కూడా చేశాను. సో దాట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై లిస్ట్. ఓకే. సో నాకు రైట్ నౌ డెఫినెట్లీ నో, ఇది చెయ్యను అది చెయ్యను అని కాదు. వాళ్ళు నరేట్ చేసేటప్పుడు నన్ను ఆ క్యారెక్టర్లో నేను ఎక్కడైనా విజువలైజ్ చేయగలుగుతున్నా, నరేషన్ టైంలోనే నాకు రన్ అవుతుంటుంది. నేను ఇంతకుముందు ఇలాంటి ప్లే చేశానా, విజువలైజ్ చేయగలుగుతున్నానా, కన్విన్స్ చేయగలుగుతానా ఆడియన్స్ని. ప్లస్ ఇఫ్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ రోల్, అంత రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోగలుగుతానా అంటే కన్విన్సింగ్ ఆడియన్స్ ఈజీలీ ఈజ్ నాట్ లైక్ యునో కేక్ వాక్. చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అది, ఎస్పెషలీ మీరు లీడ్స్గా చేసినప్పుడు. ఒక్క ఫ్లాప్ ఒక్క హిట్తో ఎవ్రీథింగ్ విల్ బి డిసైడెడ్. ట్రూ. సో యూ నెవర్ నో టుమారో ఇఫ్ యూ హ్యావ్ అ కెరియర్ ఆర్ జర్నీ ఆర్ నో ఆల్సో. సో ఐ థింక్ ఐ కీప్ ఆల్ దట్ ఇన్ మైండ్ అండ్ ఐఎమ్ ఓకే టు ట్రై వాట్ ఎవర్ కమ్స్. ఇన్ఫ్యాక్ట్ నేను నెగిటివ్ క్యారెక్టర్స్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాను. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ వెన్ ఐ విల్ గెట్ అ నెగిటివ్, బికాస్ నా ఫేస్లో ఒక ఇన్నోసెన్స్ ఉంది. పీపుల్ విల్ నాట్ ఇమాజిన్ దట్ ఐ కెన్ టర్న్ నెగిటివ్. ట్రూ, దట్ ఈస్ మై బిలీఫ్. ఇన్ఫ్యాక్ట్ 2-3 వచ్చే ఆఫర్స్, బట్ దట్స్ ఫ్రమ్ అ డిఫరెంట్ ఇండస్ట్రీ. ఐ హోప్ ఇట్ వర్క్స్, లెట్స్ సీ. ఓకే. అంటే స్టార్టింగ్లో మీరు మూవీలోకి అప్పుడప్పుడే ప్రయాణం, అప్పుడు మూవీ అనుకోండి లేదా దాని తర్వాత అనుకోండి, ఒక సీన్ చేసేసిన తర్వాత కెమెరా దగ్గరికి వెళ్ళి మీరు అప్పుడే చూడడం మొదలు పెట్టారా? అప్పుడు చూసుకోలేదు, గుర్తుందా మీకు ఏమన్నా? నో, చూసుకోలేదు. చూడాలని కూడా తెలియదు. ఇప్పుడు మధ్యలో చూసేదాన్ని. ఇప్పుడు అసలు నేను డైరెక్టర్కి వదిలేస్తాను. మీకు నచ్చకపోతే మీరే చెప్తారు, ఏమైనా ప్రాబ్లం ఉన్నా మీ ఫాల్ట్ అంటాను, మీ మీద వేసేస్తాను అన్నాను. సో అది ముందే మాట్లాడేస్తే దే విల్ బి ఆల్సో బి వెరీ కాషియస్. నా ప్లసెస్ నా మైనస్ వాళ్ళే నన్ను చూసుకోవాలి. నేను ఎంత ఉన్నా, ఇఫ్ నేను ఒక యాక్టర్గా నేను క్యారెక్టర్లో పడిపోయాను అనుకోండి, నేను అవన్నీ పట్టించుకోను కొన్ని. సో అది యాంగిల్ ఈ ఫ్రేమ్లో ఇంత నవ్వుతే బాగుంటుంది అవన్నీ నాకు తెలీదు. మేబీ మీరు చూసుకోవాల్సిందే. అంటే మీకు నేను ఓవర్గా చేస్తున్నాను, అండర్గా చేస్తున్నాను కాదు, వాళ్ళకి ఎంత కావాలో అని తీసుకుంటారు కదా. కరెక్టే. బట్ కొంతమందికి ఆ న్యాచురాలిటీ ఇంకా కావాలి. దే డోంట్ వాంట్ ఇట్ ఇంతే నవ్వాలి అంతే నవ్వాలి అని. లక్కీలీ అలాంటి డైరెక్టర్స్ నేను వర్క్ చేయలేదు ఇంకా, హూ ఆర్ లైక్ నాకు ఇలానే కావాలి అలానే కావాలి అని చెప్పి. సో నాకు ఆ ఫ్రీడమ్ ఉండే ఎప్పుడు. సో మానిటర్ చూసుకోవడం ఐఎమ్ నాట్ వెరీ కీన్ ఇప్పుడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసినప్పుడు చూసాను అంతే. ఓకే. సీతమ్మ వాకిట్లో మూవీకి ఆడిషన్స్కి వెళ్ళారా, లేకపోతే అందులో అవకాశం ఎలా వచ్చిందంటే ఏం చెప్తారు? లెట్ మీ థింక్. ఐ థింక్ జూలై మూవీ కాదే, రిలీజ్ కాలేదు అప్పటికి.
జూలైలో ఎలా వచ్చింది ఆపర్చునిటీ? అప్పుడు ఆడిషన్స్ ప్రతి మూవీ నేను చేసింది ఇట్ వాజ్ ఆల్ లింక్ టు వాట్ ఎవర్ ప్రీవియస్ మూవీస్ నేను చేశాను. అంటే ప్రయాణం చూసి నెక్స్ట్ నమో వెంకటేశ, తర్వాత ఓం శాంతి, తర్వాత ఆరెంజ్, తర్వాత నిప్పు సార్ వచ్చారు, ఎందుకంటే ప్రేమంట, శ్రీరామ్ రాజ్యం. ఎవరో ఒక లింక్ ఉండి వాళ్ళ లింక్ కాదు లేదు అంటే పాత మూవీ చూసేసి ఎవరో ఒకరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళు చూసుంటారు ఐదర్ ఎనీ ఆఫ్ ద మూవీ ఆర్ ప్రయాణం. ఓకే, సో ప్రయాణం ఇస్ లైక్ మై రెజ్యూమే అందరికి. ఓకే, ఇట్స్ లైక్ మై పోర్ట్ఫోలియో అని చెప్పొచ్చు. అవును, అదే ఈ అమ్మాయి చేయగలుగుతుంది. కరెక్ట్. అదే ప్రొడక్షన్ వాళ్ళు కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చూసి ఈ అమ్మాయి అయితే బాగుంటుందేమో వాళ్ళు అడ్వైస్ చేయడం, వాళ్ళు చేయడం. వాళ్ళ టీం దుర్మార్గుల ఆడిషన్ కూడా ఇవ్వకుండా కొట్టేశారా? అయ్యో అలా ఏం లేదు. హలో నో అన్నిటికీ పిలుస్తారు ఏంటి? ఆడిషన్ ఇవ్వమనుకుంటున్నారా మీరు? డెఫినెట్ గా. అండ్ ఐ హేట్ ఆడిషన్స్. ఇప్పుడు కూడా ఎక్కడ వెళ్ళినా ఆడిషన్ అంటారు. అబ్బా బాబో ఏంటండి ఆడిషన్ అంటారు? ఆడిషన్ లో ఇంకా నర్వస్ అయిపోతాను, ఏంటో నాకు అర్థం కాదు. ఒక మొత్తం కెమెరా సెటప్ లో అంటే ఫుల్ చిల్ గా ఉంటాను, కానీ ఆడిషన్ అంటే ఫ్రీక్అవుట్ అయిపోతాను నేను ఇప్పుడు కూడా. మై గాడ్. ఇన్ఫాక్ట్ యాడ్స్ ఎస్పెషలీ నేషనల్, ఇప్పుడు మహేష్ బాబు గారితో చేసిన యాడ్ కూడా ఇట్ కమ్స్ అండర్ అ వెరీ బిగ్ ఇదనమాట, నేషనల్ యాడ్ కింద, బికాస్ ఇట్స్ అ నేషనల్ ప్రోడక్ట్. అలాంటి చాలా యాడ్స్ ఆడిషన్స్. ఇంకో తమిళ యాడ్ కూడా చేశాను, రామ్రాజ్ టెక్స్టైల్స్ లుంగిది, చాలా ఫేమస్, వెంకటేష్ చాలా ఫేమస్, కానీ అది తమిళ్లో చేశాను. ఓకే, సో దానికి కూడా ఆడిషన్, సెంథిల్ గారు కెమెరామ్యాన్ అనమాట, దానికి కూడా ఆడిషన్స్, కంపల్సరీ ఆడిషన్స్ ఇస్ అ మస్ట్. అది కూడా లుక్ టెస్ట్, మళ్ళీ నా హైట్ ఎంత, నేను ఇది ఏజ్, అవన్నీ అన్ని చెప్పుకోవాలి ఖచ్చితంగా. యు ఆర్ నెవర్ అవుట్ ఆఫ్ దట్. నేనేమనుకున్నాను చెప్పనా, నిజంగా ప్రయాణం చూసి ఈ అమ్మాయికి ఇలా 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 ఆఫర్ వచ్చే దుర్మార్గురాలు అసలు ఇక్కడ ఆడిషన్ కూడా ఇచ్చింది పాపం, అంత పూల దారి అయిపోయింది. ఇప్పుడు మనం ఇద్దరం కలిసి ఒక మూవీ చేసాం, తెలుసు కదా? తెలుసు. ఆ మూవీలో కూడా నేను ఆడిషన్ ఇచ్చాను. ఓకే, ఆడిషన్, లుక్ టెస్ట్, అన్ని మూవీస్లో ఇట్స్ కంపల్షన్ చెప్పాలంటే. ఇన్ సీతమ్మ వాకిట్లో ఎలా వచ్చింది అంటున్నారంటే, ఆడిషన్ పిలిచారు, ఆడిషన్ తీసుకున్నారు, కానీ నేను చేయనని చెప్పాను అప్పుడు ఎందుకంటే దట్స్ వెన్ ఐ డిసైడెడ్ ఐ డోంట్ వాంట్ టు డూ యాజ్ సిస్టర్స్, యాజ్ ఫ్రెండ్స్, ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ యాజ్ మెయిన్ లీడ్స్. బ్రేక్ చేద్దాం అని చెప్పి నేను పాస్. అప్పటికి నాకు రియలైజేషన్ వచ్చింది, నాకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ఉందని. సో శ్రీకాంత్ గారు, లేదమ్మా చాలా మంచి క్యారెక్టర్ అమ్మా, లేదా అందరు అలానే అంటారు చాలా మంచి క్యారెక్టర్ అని, నేను చెయ్యను అని చెప్పి, మీరు నాకు నరేషన్ ఇవ్వండి, నాకు తెలియాలి ఎంత మంచి క్యారెక్టర్ అని చెప్తే, నేను వెంకటేష్ గారికి ఇంకా మహేష్ బాబు గారికి ఇప్పటివరకు ఇచ్చానమ్మా నరేషన్, ఇంకెవరికి ఇవ్వలేదు అంటే, నాకు సంబంధం లేదు సార్, మీరు నాకు చెప్పాల్సిందే, ఇఫ్ యూ వాంట్ మీ ఇన్ ద మూవీ యూ హ్యావ్ టు నరేట్. మొండి పిల్లవే. మొండి అంటే ఇంకా ఆ మొండి స్టెప్ నేను తీసుకోకపోతే మేబీ టుడే మీరు నన్ను ఇవాళ పిలిచే వాళ్ళు కూడా కాదేమో. అంటే ఆ చిన్న చిన్న ఒక్కొక్క మూవీ చేసుకొని ఆ చిన్న క్యారెక్టర్స్తో నేను ఎస్టాబ్లిష్ అయిన యాక్టర్. ప్రతి మూవీలో కనిపించేస్తే ఆ అమ్మ మనకు తెలిసిందేలే అన్నట్టు ఉంటుంది, కానీ తెలుసుకోవాలి అని అనిపిస్తుంది చూడండి మీకు. దట్స్ ప్రాబ్లీ బికాస్ ఆఫ్ మై సెలెక్షన్స్, కానీ ఆ మొండితనం వల్లే అనుకుంటున్నాను నేను. సో పాపం శ్రీకాంత్ గారు 45 minutes కూర్చోబెట్టి నరేషన్ ఇచ్చేసి ఇంకా కన్విన్స్ చేశాను, నేను సిస్టర్గా అన్నీ బాగుంది కానీ నేను సిస్టర్గా చేయ అని చెప్పి, నేను మరి లాస్ట్లో ఇంకా కన్విన్స్ చేశారు. నేను కూడా సర్లే మరీ ఇంత మొండిగా ఉండద్దు అని చెప్పి ఇంకా ఒప్పుకున్నాను అని చెప్పచ్చు. కల్పిక బాగా ఖర్చు పెట్టేస్తుందా, సేవ్ చేస్తుందా? ఓ వెరీ 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 అంటే మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలంటే, వాళ్ళు పెంచిన పెంపకం వాళ్ళది చాలా. అసలు సేవింగ్ అనేది ఫస్ట్, నువ్వు ఎంత అని చేసినా 80% సేవింగ్. సో కల్పిక ఈజ్ గుడ్ గర్ల్ అయితే. అంటే సేవ్ చేస్తే గుడ్ గర్ల్ అయిపోతారా? అలా కాదు, ఈ రోజుల్లో తెలుసా మీకు, మనకు వచ్చే ఇన్కమ్ కన్నా పెట్టే ఖర్చు అదే ఎక్కువ ఉంటుంది. అమ్మాయిలు చాలా ఆలోచించుకుంటారు, అమ్మాయిలు అలానే ఆలోచిస్తారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అందుకని అడిగాను. పెట్టేదేదో మనకు నెక్స్ట్ దేనికైనా పనికి వస్తుందంటే దాన్ని పెడతానేమో, కానీ కావాలని ఊరికే అలా ఖర్చు పెట్టే టైప్ అయితే అస్సలు కాదు. సో ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏమనుకుంటున్నారు? డూ మోర్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అండ్ ప్రాబ్లీ ట్రై డిఫరెంట్ ఇండస్ట్రీస్, లైక్ నాట్ జస్ట్ తెలుగు, తమిళ్ కానీ బాలీవుడ్లో వస్తే ఫింగర్స్ క్రాస్డ్, మేబీ ఇన్ బాలీవుడ్ టు, బికాజ్ నాకు హిందీ కూడా వచ్చు, మంచి హిందీ కూడా మాట్లాడతాను కాబట్టి. నేను ఎప్పుడూ ఒక ప్లానింగ్తో నేను రాలేదు, చేయలేదేమి అలా. ఇండస్ట్రీ కూడా ఇట్ జస్ట్ కేమ్ ఇన్ ఫ్లో, నా గట్ ఫీలింగ్తో వెళ్ళాను, తీసుకున్నాను, చేసుకున్నాను, నేర్చుకున్నాను. సో ముందు కూడా నేనేం ప్లానింగ్తో ఏం రాలేదు, బట్ కొంచెం క్లారిటీతో ఉన్నాను, తీసుకునే స్టెప్స్ క్లారిటీతో తీసుకోగలుగుతాను, కాన్ఫిడెన్స్. సో లెట్స్ సీ వేర్ ద ఫ్యూచర్ టేక్స్ మీ అని చెప్పొచ్చు, బట్ డెఫినెట్లీ ఇన్ యాక్టింగ్ ఇండస్ట్రీ డూయింగ్ బెటర్ రోల్స్ ఫర్ షూర్.
ఓకే, అంటే ఎవరి జీవితంలో అయినా సరే బాధపడ్డ సందర్భం ఉంటుంది, డెఫినెట్గా సంతోషపడ్డ సందర్భం కూడా ఉంటుంది. కరెక్ట్. ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్టింగ్ మీరు వచ్చిన రోజుల నుంచి ఈ రోజు వరకు మిమ్మల్ని హర్ట్ చేసిన సందర్భం ఏదైనా ఉందా ఎప్పుడన్నా, ఎవరైనా, ఎక్కడైనా? వర్క్ వైజా లేకపోతే ఎలా అయినా. వర్క్ వైజ్ ఎస్ అండి, డెఫినెట్గా ఉంది, కాదని చెప్పను. ఇన్ఫ్యాక్ట్ నార్మల్గా అమ్మాయి కనిపిస్తేనే దే టేక్ అడ్వాంటేజ్. అలాంటప్పుడు నాకు ఉన్న ప్యాకేజ్లో డెఫినెట్లీ పీపుల్ విల్ వాంట్ టు టేక్ అడ్వాంటేజ్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఐ వాజ్ టూ నైవ్, ఐ వాజ్ టూ ఇన్నోసెంట్. కొన్ని తెలియవు, కొన్ని ఎవరికైనా అడగాలన్నా అడగడం కరెక్టా కాదా కూడా తెలియని స్టేజ్లో ఐ వాజ్ రన్నింగ్. కొన్ని ట్రాప్స్లో పడిపోయి కూడా ఉన్నాను. దాని నుంచి ఎలా ఒకటి చేసి బయటికి రావడం, ఏదో ఐ సేవ్డ్ మై సెల్ఫ్ అని చెప్పొచ్చు. ఐ కాంట్ గెట్ ఇట్ ఇన్ డీటెయిల్స్, బట్ డెఫినెట్లీ నా డౌన్స్ ఎంత బాగా స్టోరీలు చెప్తారు కదా మనకి, చాలా బాగా చెప్తారు జనరల్గా. అసలు లిటరలీ ట్రాప్ చేయాలంటే ఏ లెవెల్కైనా వెళ్తారు నిజంగా. కొంతమంది దుర్మార్గురాలు ఉంటారు. అవును, దుర్మార్గుడే కాదు దుర్మార్గురాలు కూడా ఉంటారు. ట్రూ, బంచ్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ కానీ మేకర్స్ కానీ దే ఆర్ ఆల్ వెల్. అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఎడ్యుకేషన్ అండి, డెఫినెట్లీ పెంపకం అని చెప్తాను. ఎనీ డే మీరు ఎంత ఎడ్యుకేటెడ్ ఉన్నా, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో బిహేవ్ యునో ద వే దే వాంట్. వాళ్ళ మైండ్ సెట్లో ఎలా ఉంటే అలా. బట్ పెంపకం మ్యాటర్స్ అ లాట్ అని నా ఫీలింగ్. హౌ మచ్ నేను ఎందుకు అడిగానంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అది షేర్ విత్ యూ. ఏంటంటే ఒక మూవీకి, ఒక పెద్ద మూవీ అన్నానంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే బడ్జెట్ వైజ్, హీరో వైజ్, డైరెక్టర్ వైజ్ ఇటు చూసుకున్న పెద్ద మూవీ. ఓకే, నేనే చిన్నదాన్ని టు బి ఫ్రాంక్. ఎలా చూసుకున్నా సెలెక్ట్ చేశారు, డైరెక్టర్కి నచ్చాను, చుట్టుపక్కల అందరికి నచ్చాను. కానీ మనకి రోజు ఫోన్ చేస్తారు, ఈ టైంకి ఇది ఉందండి, మేనేజర్స్ ఫోన్ చేస్తారు కదా, వాళ్ళకి నచ్చలేదు. నేను ఎందుకు నచ్చలేదో తెలియదు, ఏ టైంకి షూట్ ఉందో నాకు చెప్పలేదు. సో నేను ఏ టైంకి వెళ్ళాలి సార్, నాకు థర్డ్ పర్సన్ ఎవరో ఫోన్ చేశారు, అంజలి గారు ఈ రోజు ఈ సీన్లో మీరున్నారు, మీరు రావాలి. సార్ నాకు మేనేజర్ ఫోన్ చేయలేదండి. సరే మీరు వచ్చేయండి, చేయకపోతే చేయపారు. వెళ్ళాను, మంచినీళ్ళు ఇచ్చినవాడు లేడు, టీ ఇచ్చినవాడు లేడు, కాఫీ ఇచ్చినవాడు లేడు, భోజనం లేదు, బ్రేక్ఫాస్ట్ లేదు, నైట్ డిన్నర్ లేదు, ఏం లేదు. 1 డే నేను కార్లో తీసుకెళ్ళిన వాటర్ బాటిల్ తప్ప నేను అడగలేదు ఎవరిని, ఎందుకంటే నాకు కొత్త. ఫస్ట్ మూవీస్ స్టార్టింగ్, ఫిఫ్త్ మూవీ. కానీ అడిగితే ఏమనుకుంటారో, డైరెక్టర్ చెప్తే ఏమనుకుంటారో, అదే మనకు వచ్చిన ప్రాబ్లం. ఈ మేనేజర్ ఏమండి నాకు ఎవరు చెప్పలేదండి అని అంటే వాళ్ళు ఏదో ఇంకా ఇది కలిపించి చెప్పేసి మన మీద నెగిటివిటీ తీసుకొస్తే ఏమీ మాట్లాడలేదు. లిటరల్గా సీన్కి డైరెక్టర్ గారు పిలిచినప్పుడు వెళ్ళి సీన్ చేసి 5 to 7 days చేసేసి ఏమీ మాట్లాడలేదు. నేను ఎప్పుడు మాట్లాడంటే పేమెంట్ అప్పుడు నాకు ఇవ్వలేదు ఎవ్వరు, కనీసం పేమెంట్ ఇచ్చారని కూడా అడగలేదు, కాల్ చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన వెహికల్ అలవెన్సెస్ ఇవ్వలేదు. ఎంత ఓపిక పట్టానో, నా మీద నాకే కోపం వచ్చేస్తుంది. ఇంత చేసి ఇంత అవసరమా? నా కోపాన్ని అణుచుకుంటూ, నా టెంపర్మెంట్ అణుచుకుంటూ, నా రియాలిటీని అణుచుకుంటూ అసలు ఏం ఆశించి వస్తున్నాను నేను ఇక్కడికి? అదర్ రెస్పెక్ట్ ఆర్ మనీ అని అనిపించి ఏడుపు వచ్చేసి నాకు ఏం చేయాలో తెలియలేదు నాకు నిజంగా. ఇలాంటి సిచ్యువేషన్స్ నిజంగా ప్రతి ఒక్కరికి వస్తాయి, డెఫినెట్లీ వస్తాయి. ఇక్కడే మనం మాట్లాడడం స్టార్ట్ చేయాలి. మీలాగా నేను కూడా అలానే ఉన్నాను కొన్ని సందర్భాల్లో, మాట్లాడకుండా ఏం చేయకుండా. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇంత డబ్బులు అని చెప్పి ముందు మాట్లాడతారు, తర్వాత అది ఇవ్వడానికి కూడా మనం ఎన్ని కాల్స్ మనం చేసుకోవాలి మనకే తెలుసు. మన డబ్బులు మనమే అడుక్కోవాలి. అట్లా అడిగే సిచ్యువేషన్స్ కూడా వచ్చున్నాయి, కాదన్ను. కూర్చొని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి, కాదన్ను. కానీ ఫ్రమ్ ద టైమ్ ఐ స్టార్టెడ్ టాకింగ్, ఫైటింగ్ ఫర్ మై సెల్ఫ్ ఈజ్ వెన్ ఐ నో ఎట్లా సర్వైవ్ అవ్వాలి ఇండస్ట్రీలో అనేది నేను తెలుసుకున్నాను. మేబీ అందుకే జనాలకు అనిపిస్తుంది నేను కోపిష్టిదాన్నో, నాకు యాటిట్యూడ్ ఉందన్నో. బట్ ఐ డోంట్ కేర్ అండి. నా లివింగ్ సిచ్యువేషన్ బట్టి నేను రియాక్ట్ అవుతా, ఎవడైనా రియాక్ట్ అవుతాను. మన స్టాండ్ మనం తీసుకోకపోతే ఎవడొచ్చి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి బిల్స్ కడుతున్నారా మనకి? మనమే చేసుకుంటున్నాం కదా. డెఫినెట్లీ. సో వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్ నో మ్యాటర్ వాట్ ఇట్ ఇస్. చెప్పండి, ఇంకేం చెప్తారు చెప్పండి, నేను వెయిట్ చేస్తా. ఏం లేదండి, ప్రస్తుతానికైతే మా మూవీ సీత ఆన్ ద రోడ్ ఈజ్ ట్రెండింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఆ మూవీ అందరు ఖచ్చితంగా చూడాలి, సపోర్ట్ చేయాలి. ఇట్స్ స్పీచ్ ఫర్ అ ఉమెన్, అంటే సమ్మన్ ఇస్ స్పీకింగ్ ఫర్ ఉమెన్. సో ఐఎమ్ ష్యూర్ ఎవ్రీ వన్ విల్ జాయిన్ దేర్ హ్యాండ్స్ అని కోరుకుంటున్నాను, ఎస్పెషలీ ఇండస్ట్రీలో. బికాజ్ ఈ మూవీలో ఒక క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఉందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ డైరెక్టర్ మొన్న
మాది ప్రెస్ మీట్ అయింది మన ట్రైలర్ లాంచ్లో. చెప్పిన రీజన్ ఏంటంటే ద రీజన్ బిహైండ్ హీ బీయింగ్ ఇన్స్పైర్డ్ ఫర్ డూయింగ్ దిస్ ఇస్ మన శ్వేతా బాసు ప్రసాద్ ఇన్సిడెంట్ అయింది కదా, ఆ హోల్ కేస్ని జనాలు ఎలా డీల్ చేశారు, ఎలా తన్ని అంటే మీడియా కానీ ఎస్పెషల్లీ మీడియా అని చెప్పను, అంటే ఫేస్బుక్లో సోషల్ మీడియా జనాల్లో ఆమెను చూసే విధానం కానీ అండ్ ఒక మనిషిలానే ట్రీట్ చేయకుండా అయిపోయింది కదా. a woman పోని తప్పు కూడా చేసింది, బట్ షీ హ్యాస్ హర్ ఓన్ రైట్స్ టు లివ్ ద వే షీ వాంట్స్ టు. యూ కెన్ నాట్ కిల్ హర్ ఫ్రమ్ వాట్ షీ ఈజ్. ఒక ఐడెంటిటీని కిల్ చేయలేరు మీరు. టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నానండి, అంటే మీరు కంప్లీట్ చేసేయండి, నేను చెప్తాను. సో తనకి దట్ వాజ్ అన్ ఇంజెక్టింగ్ పాయింట్. ఇలాంటి మూవీ ఒకటి తీయాలి. ప్లస్ మన సొసైటీలో ఎక్కడ ఆడవాళ్ళు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వడం, ఏం మాట్లాడకుండా ఉండడం, ప్లస్ అడ్జస్ట్ అయిపోవడం అలానే అయిపోతుంది. ఒక ఇండివిజువాలిటీ అనేది లేదు. సో దిస్ మూవీ విల్ బి అన్ ఐ ఓపెనర్ చాలా మందికి. సో ఇలాంటి మూవీస్ చాలా అవసరం మనకి. నిజం, ప్రాక్టికల్ స్టోరీస్. ఒక మాటలో చెప్పాలంటే శ్వేతా బసుకు సంబంధించి యాక్చువల్లీ ఆవిడ కెమెరామెన్నో లేకపోతే హెయిర్ స్టైలిస్టో మేకప్ మెన్నో కాస్ట్యూమరో ఎవరో ఇంటర్నల్గా ఒక కెమెరా పెట్టి వదిలేశారు. వదిలేస్తే ఎంత చిన్నపిల్ల అంటే షీఈస్ వెరీ ఇమ్మెచ్యూర్డ్, వెరీ ఇన్నోసెంట్. అసలు ఏజ్ కూడా లేదు అప్పుడు. స్టార్టింగ్ కొత్త బంగారు లోకం అప్పుడు అంత నాకు తెలిసినంత వరకు ఎర్లీ 20s ఉండదు. ఎర్లీ 20s లేదా ఎర్లీ 25s అట్లీస్ట్. నాకు తెలిసింది ఒక విమెన్కి పూర్తి స్థాయిలో మెచ్యూరిటీ రావాలంటే 30 ఏళ్ళు దాటేయాలండి. 30 తర్వాత కూడా గ్యారెంటీ లేదు. అట్లీస్ట్ 35-40 అని నేను అనుకుంటున్నాను. కరెక్ట్. ఆ ఏజ్కి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, అసలు ఇప్పుడు మనం ఏం చేయాలి, మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, రెస్పెక్ట్ ఏంటి, అసలు అన్నీ అప్పుడే తెలుస్తాయి అనిపిస్తుంది నాకైతే. నేను అనిపించింది. బట్ అమ్మాయి షీఈస్ వెరీ ఇన్నోసెంట్. అదే ఆ ఏజ్ కూడా లేదు, అర్థం చేసుకునే కండిషన్ కూడా లేదు. ఆ వీడియో బయటికి రాలేదు నిజంగా. ఈ రోజు నేను చూసాను, ఇంకొక గంటకి ఆ వీడియో కనపడలేదు నాకు. నేను వాళ్ళకి ఫోన్ చేశాను, వాళ్ళు నాకు ఫోన్ చేశారు అని చిన్న పిల్ల ఒక చాక్లెట్ ఇస్తే లేదా ఎలా రియాక్ట్ అవుతుందో, ఎవరో ఒక టాప్ పర్సన్ తనకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు అంత హ్యాపీగా ఫీల్ అయిన అమ్మాయి ఇలాంటి ఒక క్రిటికల్ కండిషన్లో ఉండిపోయిందంటే అబ్సల్యూట్లీ హర్ ఇన్నోసెన్సీ అనిపించింది నాకైతే. ప్లస్ ఇంకోటి, ఇప్పుడు వీ నో శ్వేతా బాసు ప్రసాద్ యాజ్ అన్ యాక్టర్. అవును, మనం తను చేసేవి ఇవన్నీ ట్రాపింగ్, దీన్నే వన్ ఆఫ్ ద ట్రాప్ అంటాను. ఎగ్జాక్ట్లీ. ఇవన్నిటితో తన పర్సనాలిటీని జడ్జ్ ఎలా చేస్తాము? హూ ఆర్ వీ టు జడ్జ్? ఆ పొజిషన్లో పెట్టేసి పాపం తెలుగు ఇండస్ట్రీ నుంచే పాపం తను వెళ్ళిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ దట్ బాలీవుడ్ ఆర్ స్టిల్ వెల్కమింగ్ హర్. తనకు ఒక స్థాయి ఇచ్చారు, ఇంకా షీ స్టిల్ డూయింగ్ అ గుడ్ వర్క్ దేర్. అడిగాను, ఇంటర్వ్యూ అడిగాను నేను. వస్తున్నారా? ఇస్తానండి, మ్యారేజ్ ఇప్పుడే చేసుకున్నాను. చేసుకుందా? మ్యారేజ్ చేసుకున్నాను వెరీ రీసెంట్లీ, ఒక 2 months అవుతుంది. ఒకవేళ వస్తే డెఫినెట్ గా చెప్పండి. తన స్టోరీతో ఇన్స్పైర్ అని కాదు, బట్ తన లాంటి వాళ్ళ కోసం ఇలాంటి మూవీ తీసాము అని డెఫినెట్ గా చెప్పండి. డెఫినెట్లీ తను వచ్చినట్టు మీకు ఇంటిమేట్ చేస్తాను నేను. డెఫినెట్లీ. ఇన్ఫాక్ట్ అప్పటికి మా మూవీ కూడా రిలీజ్ అయిపోవాలి తొందరలో. నిజం. ఇంతకీ మీ రిలీజ్ దానికి పిలుస్తారు లేదా చెప్పండి. డెఫినెట్ గా అండి. ఇన్ఫాక్ట్ నేను పిలవకపోయినా మీరే, నేను చెప్పు, డేట్ వస్తే చాలా చెప్తే నేనే వెళ్తాను. మాకు ఇంకా డేట్ తెలియలేదు, బట్ వెరీ సూన్. చూస్తుంటే మాత్రం చాలా బాగా అనిపించింది. ఇట్స్ రియల్లీ ప్రాక్టికల్ స్టోరీ అనిపించింది నాకైతే. విష్ యూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. హాయ్, నా పేరు కల్పిక. మీరు నన్ను అంజలి గారితో తొందరలో ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూలో చూడబోతున్నారు. చాలా సూపర్ అండ్ మంచి ఇంటర్వ్యూ జరిగింది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.